రచించడానికి లేదు. They are not everlasting. నాట్ ఎవర్ లాస్టింగ్. అర్థం అంటే ఎందుకు పనికిరాదని కాదు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? లాస్ట్ వీక్ చెప్పుకున్న విషయాలు చెప్పండి. పర్పస్ చూసుకున్నామన్నా. ఏంటది? అంటే ఇది అన్న అదే అన్న ఇక్కడ ఈ అప్రోచెస్ ఎవరిని రీచ్ అవ్వడానికి చెప్పాడు అని చూసుకున్నప్పుడు అన్బిలీవర్స్ ని రీచ్ అవ్వడానికి, తర్వాత వాళ్ళకి తర్వాత అన్బిలీవర్స్ కి బిలీవర్స్ కి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తర్వాత దేవుని భయం అనేది కలుగు చేయడానికి అనేది చూసుకున్నామన్నా. దేవుని భయాన్ని అర్థం చేసుకోవడం అనేది అవసరము, చాలా అవసరము అనేది లైఫ్ లో చూసుకోవటానికి అనేది చూసుకున్నాం అన్న. ఓకే, రండి మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడండి. లాస్ట్ వీక్ నేర్చుకున్న విషయాలు ముందు లోపలికి ఎంత వెళ్తుందో కూడా తెలియాలి. ప్రైజ్ లార్డ్ అన్న. అలాగే రిగ్రెట్ గురించి కూడా చెప్పారన్న. అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా అయిపోయిందని చెప్పి గిల్ట్ ఫీల్ అవ్వడం కాకుండా ముందే నుంచే మనం దేవుని జ్ఞానంతో ముందుకు నడవాలన్న రిగ్రెట్ గురించి చెప్పారన్న. ఓకే, ఇంకా చెప్పండి. మిగతా వాళ్ళు కూడా ఇంకేం నేర్చుకున్నాం లాస్ట్ వీక్? ఇంకేం గుర్తులేవా? సరే రండి మరి వాక్యం చదువుదాం. ఎవరైతే సిద్ధపాటుతో వాక్యం నేర్చుకోవాలి ఇంకా అని ఒక విద్యార్థి మనసుతో, స్టూడెంట్ మైండ్ సెట్తో పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని కూర్చుంటారో, సెషన్ అయిపోయాక మళ్ళీ దాన్ని ఒకసారి రిఫర్ చేసుకొని అది ప్రార్థనా పూర్వకంగా పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఉపయోగపడుతుంది. లేకపోతే హెడ్ నాలెడ్జ్ కొంత గెయిన్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. జ్ఞానం ఏం చేస్తుంది మనిషిని? బైబిల్ మనకు చెప్పిన సూత్రం 2 కొరింథీ 8:1 ప్రకారం, 1 కొరింథీ 8:1 ఏం చూస్తాం? చేయును. కాబట్టి ఆ బుక్ అయిపోయింది, ఈ బుక్ అయిపోయింది, ఇప్పుడు ఈ బుక్ కూడా అయిపోయింది. అబ్బో నేను చాలా వినేసాను. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ఇవన్నీ కూడా అందుకనే ఎప్పుడు ఒక వైఖరి మనం ఎప్పుడు కనపరచాలి. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, చదువుదాం రండి. 50వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 54 చదవండి. శిష్యునికి తగిన నోరు యెహోవా దయచేసి శిష్యులు వినట్టుగా నేను వినటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినిపించి పుట్టించుచున్నాను. శిష్యులకు ఉండేటువంటి ఒక క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? ఆయన దగ్గర కూర్చొని వినాలి. అనుదినము, ఎప్పుడో ఒకసారి కాదు. వినుబుద్ధి నాకు పుట్టించుచున్నాడు.
భక్సింగ్ గారు కొన్ని బుక్స్ రాశారు, సమ్ అరౌండ్ 28 బుక్స్ అయినా. ఆ అన్ని బుక్స్ లో ఉంచి ఆ ప్రాముఖ్యమైన హైలైట్స్ అన్ని తీసి దాన్ని 365 డేస్ కి ఒక డివోషన్ చేశారు. ఆ డివోషన్ కి వాళ్ళు పెట్టిన పేరు ఈ వచనంలోంచే తీసుకున్నారు. అలసిన వానికి ఓరడించు మాటలు అని పెట్టారు ఆ డైలీ డివోషన్ యొక్క టైటిల్. సో శిష్యునికి ఉన్నటువంటి లేకపోతే ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అని ఈ వచనంలో మనం చూస్తున్నాము అనుదినము. సో ప్రభు యొక్క వాక్యం దగ్గరికి నాట్ ఓన్లీ ఇన్ బైబిల్ స్టడీ, ఎయిదర్ ఇట్ ఈస్ క్వైట్ టైం ఆర్ ఇట్ ఈస్ సండే వర్షిప్, అది ఏదైనా సరే సిద్ధపాటు ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేర్డ్ హార్ట్ తో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. ఆయన ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మాట్లాడేది ఎంత ప్రాముఖ్యమో, మాట్లాడిన తర్వాత ప్రార్థనలో గడిపి దాన్ని ఓన్ చేసుకోవటము, వ్యక్తిగతంగా లైఫ్కి అప్లై చేసుకోవటం అంతే ఇంపార్టెంట్. లేకపోతే పుస్తకాలు అయిపోతాయి, నెలలు సంవత్సరాలు అయిపోతాయి, లైఫ్లో దానివల్ల మనం బెనిఫిట్ అవ్వం. ఇప్పుడు ఎన్ని బుక్స్ అయినాయి ఇంతకీ ఇప్పుడు దాకా మనకి? ఆర్డర్లో చూసిన బుక్స్ ఎన్ని బుక్స్ అయినాయి? తెస్సలోనిక 2 పత్రికలు అయినాయి, నెహెమ్యా అయింది, తర్వాత లేవీకాండం అయింది, దెన్ 1 శామ్యూయల్ ఆల్మోస్ట్ అది కూడా అయిపోయినట్లే, కొంత గ్యాప్ ఉంది కానీ 2 శామ్యూయల్ ఇప్పుడు 20 దాకా వచ్చాము, ఇంకొక 4 ఉన్నాయి. ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పుకోవడానికి కాదు, దానివల్ల మనం గనక బెనిఫిట్ అవ్వకపోతే వాట్స్ ద యూజ్ అనేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రతిసారి అడుగుతా ఉంటే ఆ సైలెన్స్ అనేది ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లే. రాసుకోవట్లేదా, లేకపోతే ఆ మాటలతో ప్రార్థన చేసుకోవట్లేదా? ప్రార్థన చేసుకొని దాన్ని ఎక్కడో దగ్గర స్టార్ట్ చేస్తే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎలా మర్చిపోతాం? ఏదో ఒక స్థాయిలో మొదలు పెట్టాం కదా, ప్రాక్టీస్ చేయట్లేదా? ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయాలు. సో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే రండి, మొదటి అధ్యాయము ముందుగా మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. మనం మర్చిపోకూడదు, మనం ఒక ప్రీచర్ దగ్గర కూర్చున్నాం. ప్రసంగి అంటే ఏంటి? కోహ్లెత్ అనే మాట, దట్ మీన్స్ ప్రీచర్. ఇప్పుడు మనం కూడా మన ఇన్విటేషన్లో ఏమేస్తాము? ప్రసంగికులు అని ఆ వాక్యం బోధించే వాళ్ళ పేరేస్తాం. సో ఇక్కడ ప్రసంగి అంటే ఆయన బోధిస్తున్నాడు లేకపోతే టీచ్ చేస్తున్నాడు. సో అక్కడ ఆడియన్స్ ఉన్నారు. సో ప్రసంగి టీచ్ చేస్తా ఉన్నాడు, మనం కూడా దానికి ఇప్పుడు మనం దానికి ఆడియన్స్. మనం ఇప్పుడు వినే వాళ్ళంగా, నేర్చుకునే వాళ్ళంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, సరే. ఈయన ఎవడంటే ఇంతకీ తన గురించి తాను ముందు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. 1 దావీదు కుమారుడు. ఎవరైనా దావీదు కుమారుడు. దానికంటే ముందు సరే, మనకి తెలుగులో ఆర్డర్ రివర్స్ అవుతుంది, ఎప్పుడు ఇంగ్లీష్లో రివర్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రీచర్ అనే మాట మనం చూస్తాం, ఇంగ్లీష్లో అయితే అది రివర్స్ ఉంటుంది. సరే, ద వర్డ్స్ ఆఫ్ ద ప్రీచర్ అంటాడు. సరే, ఏదైనప్పటికీ ఆర్డర్ ఎటు ఇటు అయినా మాటలు అక్కడ ఉన్నాయి కాబట్టి ముందు ఆయన ఎవరు అని అంటే దావీదు కుమారుడు 1. రెండవది ఎవరైనా యెరూషలేములో రాజు. 3వది ఎవరైనా ప్రీచర్, ప్రసంగికుడు. తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఈ 3 మాటల్ని చెప్తా ఉన్నాడు. ఓకే, అంటే ఎవరు నేను అంటే తన డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. హూ యామ్ ఐ? ఐఎమ్ సో అండ్ సో. నేను ఒక ప్రీచర్ని, నేను ఒక ప్రసంగికుణ్ణి, నేను యెరూషలేముకి రాజుని, నేను దావీదుకి కుమారుణ్ణి. ఇక దాని గురించి
మళ్ళీ ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళేదేం లేదు, అది క్లియర్గా అయిపోయింది. ఓకే, సో దావీదు కుమారుడు అన్నప్పుడు కానీ లేకపోతే యెరూషలేములో రాజు అన్నప్పుడు కానీ జనరల్గా వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇది? ఇప్పుడు దావీదు కుమారుడు, యెరూషలేం రాజు, ఒక ప్రసంగికుడు, ఈ 3 టైటిల్స్ ఒక వైపు రాసి మరొక వైపు ఎవరో అనామకుడు అని ఇంకొకటి పేరు ఒకవేళ పక్కన రాసామనుకో, ఎవరికి వాల్యూ ఉంది? ఈ డిస్క్రిప్షన్ ఏం తెలియజేస్తుందనంటే తన యొక్క మ్యాజెస్టీని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. బికాస్ ఈజ్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్, నాట్ ఈజే, హీ వాజ్ ఎ కింగ్. ఆ టైంలో ఆయన రాజు. దావీదు కొడుకు అంటే ఆషమషీనా? సాల్మన్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? సింపుల్గా పీస్. సాల్మన్ అంటే పీస్, సమాధానం. అందుకే మనము దావీదు రోజుల్లో అన్ని యుద్ధాలు జరిగినాయి, కానీ సాల్మన్ ఏలుబడిలో తను ఏలుబడి చేసినటువంటి కాలం, ఆ 40 years లో ఏం లేవని బైబిల్లో చదువుతాం మనం. యుద్ధాలు లేవంట. రాజ్యంలో ఏముంది? పీస్ ఉంది, నెమ్మది ఉంది. తన పేరు అక్కడ రాజ్యంలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. కాబట్టి ఎవడో మీదకి వస్తున్నాడు, వాడి మీదకి వెళ్ళి నేను యుద్ధం చేయాలి, ఎవరో వచ్చేసారు, ఆక్రమించుకున్నారు ఒక సర్టెన్ ల్యాండ్ ని, మళ్ళీ వాళ్ళని అక్కడ నుంచి తరిమేసి మళ్ళీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, ఇలాంటి వేరే వేరే వ్యవహారాలు ఏమి లేవు. ఈయనకి విస్తారమైన జ్ఞానం ఉంది, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి విస్తారమైన డబ్బు ఉంది చేతిలో. కాబట్టి ఏం చేయగాలి అయ్యగారు? ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయింది, డబ్బు కూడా ఎక్కువైపోయింది. ఎదురు మళ్ళీ ఏమీ కూడా వేరే ఇబ్బందులు, వేరే ఆపదలు, దాడి చేసేవాళ్ళు, దొమ్మిగా వచ్చేవాళ్ళు ఇవేవి లేవు. అలాంటప్పుడు ఒక మనిషి ఎట్లా బిహేవ్ చేసే అవకాశం ఉంది ఒకసారి ఆలోచించండి. ఆయన ముందుకు వచ్చి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేవాడు లేడు. రాజా మన రాజ్యంలో ఈ సమస్య ఉంది, ఇదిగో శత్రువు వచ్చాడు అనే పరిస్థితులు లేవు. అంత పీస్గా వెళ్తుంది. సమృద్ధి అయిన జ్ఞానం ఉంది మరి లోపల, దేవుడిచ్చింది. చేతిలోనేమో సమృద్ధి అయిన డబ్బు ఉంది, అది కూడా దేవుడిచ్చిందే. ఇలాంటి ఒక వ్యక్తి ఇక ఏం చేయడానికి పూనుకుంటాడు? ఏం చేయడానికైనా పూనుకుంటాడు. ఎందుకంటే ఇక ఆపేదెవరు, అడిగేదెవరు? సాల్మన్ యొక్క విషయాలు ఒకసారి ఇక్కడ చదువుదాం రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, 2 Chronicles chapter 9. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూస్తే, 2 Chronicles chapter 9 9వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో మనకి ఏం కనబడుతుంది అక్కడ? ఎవరి గురించి చూస్తున్నాం? శాపదేశపు రాణి పలికిన మాటలు ఇవన్నీ. ఆమె ఏమంటుంది? సొలొమోను ముందు నిలబడి 5వ వచనం నుండి, నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే, కానీ నేను వచ్చి దాని కన్నులారా చూచి వరకు వారి మాటలను నమ్మలేదు. నేను నమ్మలేదు. ఈయన జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం అంట? కంటిన్యూ చేయండి, చదవండి అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి. అక్కడ నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైన వారు నాకు నేను వినిందే అబ్బో చాలా గొప్ప అనుకుని నేను తీరా వచ్చి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నీ గురించి చెప్పింది సగం కూడా లేదు. నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉంది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఇంత జ్ఞానం కలిగినటువంటి నీలాంటి ఒకడు నోరు తెరిచి మాట్లాడుతుంటే, నీ ప్రెజెన్స్ లో ఉండి వాటిని గురించినటువంటి మాటలను వింటున్న నీ సేవకులు అబ్బా ఎంత బ్లెస్సుడో, ఎంత భాగ్యవంతులో ఇల్లు అని పొగుడుతా ఉంది. ఇంకేం పొగిడింది అమ్మగారు? నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక.
ఇజ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనున్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను. ఒకవైపు దేవుడికి వందనాలు చెప్తూనే పర్పస్ కూడా ఏమే మాట్లాడేస్తుంది. ఎందుకు నియమించారంట దేవుడు? ఇజ్రాయేలీలను నిత్యము స్థిరపరచాలి అనేది దేవుని యొక్క దయా ఆలోచన. ఆ ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి నిన్ను నియమించాడు. నువ్వు నీతి న్యాయములను జరిగించాలి. ఇది దేవుని యొక్క పర్పస్ అని మాట్లాడింది. ఇప్పుడు అదే అధ్యాయంలో 22వ వచనం దగ్గరికి రండి. 22వ వచనం అక్కడ నుంచి ఒకరు చదవండి. ఈయన గొప్పతనం ఏంటో అక్కడ కొన్ని వచనాలు చూస్తాం. 22 నుంచి చదవండి. కంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడు ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని సముఖమున దర్శనము చేయబోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను. సరే, ఆ రెండు మాటలని పట్టుకుంటే మనకేం కనబడుతుంది? భూరాజులందరికంటే రెండు ఉన్నాయి ఆయన దగ్గర. ఏంటవి? వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, కానీ అంతో ఇంతో కొంతే ఉన్నాయి. కానీ సొలొమోను దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? అప్పటికి భూమి మీద ఉన్న రాజులందరికంటే సొలొమోను దగ్గర ఐశ్వర్యము, జ్ఞానము, ఈ రెండిటిల్లో సొలొమోనుని మించిన వాడు ఎవడు లేడు ప్రపంచంలోనే. అప్పటికి ఇప్పటికీ సొలొమోను లాంటి విజ్డమ్ కలిగిన వాళ్ళు లేరు. బైబిల్ని నమ్మినట్లయితే మనము దేవుని మాటగా ఇది కూడా మనం నమ్మి తీరాలి. ఎందుకంటే దేవుడే చెప్పాడు కాబట్టి. నీకు ముందు ఎవడు లేడు, నీ తర్వాత కూడా ఎవడు ఉండడు. ఒకవేళ బాగా అతి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొన్ని ఏమంటారు, కొన్ని ఏరియాస్ లో వాళ్ళు రీసెర్చ్లు చేసి కొన్నిటిని కొత్త కొత్త వాటిని కనిపెట్టారు. సొలొమోను తర్వాతే కదా మొబైల్ ఫోన్ వచ్చింది, లైట్ వచ్చింది, ఫ్యాన్ వచ్చింది, ఏసీ వచ్చింది, రకరకాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఏదో ఒక పర్టికులర్ దానికే కన్ఫైన్ అయ్యి ఆ పర్టికులర్ టాపిక్ మీదే రీసెర్చ్ చేశారు. సొలొమోను అట్లా కాదు. అది డిఫరెన్స్. సొలొమోనుని ఆయనని ఏ ఏరియాలో పట్టుకున్నా అన్ని ఏరియాస్ లో పిహెచ్డీలు చేశాడు ఆయన. మన టెర్మినాలజీలో మాట్లాడాలంటే అంత జ్ఞానం ఉంది ఆయనకి. కొన్ని రోజుల క్రితం ఒకరిని కలిశాను, డబుల్ పిహెచ్డి అంట. మనకి తిన్నగా డిగ్రీ అయితే చాలా అనే రకం ఉంటారు ఎక్కువ మంది. ఏదో ఒకటి బండి లాగేద్దాంలే. ఒక పిహెచ్డి అయిపోయి మళ్ళీ ఏం కావాలంటే ఈయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి, అది కూడా అయిపోయింది. ఇంకొక దాని మీద చేస్తే బెటర్ ఏమో నాకు ఆలోచన బ్రదర్ అంటున్నాడు. ఇంకేం చదువుతావు నాయన? ఇక ఈ జ్ఞానానికి అంతం అనేది ఉండదు ఇక. సరే, ఎందుకు ఇక్కడ ఈ ప్యాసేజ్ చదివిస్తున్నానంటే ఆ కింద మీరు జస్ట్ 22 నుంచి 28 వరకు నోట్ చేసుకోండి చాలు. ఆయన దగ్గర ఉన్నటువంటి రథాలు, కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. అయితే మనకి 22వ వచనం 1 తీసుకుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఇక భూమి మీద ఎవరి దగ్గర కూడా లేదు. సూపర్ పవర్ ఒక రకంగా అయినా జ్ఞానంలో కానీ ఐశ్వర్యంలో కానీ. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఆలోచించండి. ఇప్పుడు 1, నేను దావీదు కొడుకుని. 2, నేను యెరూషలేములో రాజుని. 3, నేను ఒక ప్రసంగికుణ్ణి. అసలు నా పేరుకి భావమే పీస్, సమాధానము. రాజ్యంలో నా పేరుకి తగినట్లుగానే రాజ్యంలో పీస్ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నా దగ్గర 2 చాలా సమృద్ధిగా ఉన్నాయి. 1 జ్ఞానము, మరొకటి ఐశ్వర్యము. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఇవి. సింపుల్ గా ప్రసంగి పలికిన మాటలు అంటే అయిపోదు. ఈ ప్రసంగి ఎంత గొప్పోడు, ఎలాంటి వ్యక్తి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సరే, ఇక్కడికి వచ్చేసేయండి. మొదటి అధ్యాయం. కాబట్టి జియోగ్రాఫికల్ గా మనం మాట్లాడితే, భౌగోళికంగా తన యొక్క రాజ్యం యొక్క విస్తీర్ణము, అది ఆ విధంగా చూసినా, తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము దాని రకంగా చూసిన విస్తీర్ణము,
ఐశ్వర్యము, జ్ఞానము, అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి నెమ్మది ఉంటే సాధారణంగా మనిషికి ఏముంటుంది? హ్యాపీ టైం. అది ఏం లేకపోతే అన్ని నార్మల్గా ఉంటే మనిషికి ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఎ హ్యాపీ టైం. హ్యాపీనెస్ ఉంది. సో సొలొమోను ఎలాంటి వాడు అని అంటే, ఈయనకి మనం ఇప్పుడున్నటువంటి ఒక్కొక్క దాని మీద మధ్యాహ్నం ఒకరితో మాట్లాడుతా సిఎస్ లూయిస్ గురించి సంభాషణ వచ్చినప్పుడు, ఆయన ఒక క్రిస్టియన్ థింకర్, వండర్ఫుల్ గా థింక్ చేస్తాడు. ఆయన థింకింగ్ చాలా అసలు ఈ మనిషికి ఇట్లాంటి జ్ఞానం ఎట్లొచ్చిందా అని ఆయన చెప్పిన కోట్స్ చదివితేనే అర్థమవుతుంది. ఇలాంటి థాట్ ఎప్పుడు నాకు రాలేదే, అసలు ఈ మనిషి ఎలాగ ఆలోచించాడు దీన్ని అని ఆశ్చర్యం వేస్తుంది ఆయన చెప్పిన మాటలు చూస్తే. అంటే ఏదో కొన్ని టైటిల్స్ ఇవ్వగలుగుతాం, ఆయన ఒక క్రిస్టియన్ థింకర్ అని చెప్పగలుగుతాం, లేకపోతే ఈయన ఒక బైబుల్ టీచర్ అని ఒక టైటిల్ ఇవ్వగలుగుతాం, లేకపోతే ఈయన ఒక మిషనరీ అని ఒక టైటిల్ ఇవ్వగలుగుతాం. కానీ ఇప్పుడు సొలొమోన్కి ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఏమేమి ఇవ్వచ్చు? ఆయనకి 3 ఆయనే చెప్పుకున్నాడు. ఆ మొదటి వచనంలో ఉన్న 3 తీసుకుందాం. ప్రసంగికుడు, రాజు, దావీదు కుమారుడు. ఇంకా ఏం తీసుకోవచ్చు? హీ వాజ్ ఎ ఫిలసాఫర్. అవునా? ఫిలాసఫర్. అదే కదా ఇప్పుడు కనబడేది, ఈ బుక్ లో అంతా కనబడేది ఏంటి? ఫిలాసఫీ. ఇంకేం కనిపిస్తుంది? హీ వాజ్ ఎ సైంటిస్ట్. ఎన్ని రకాల పరిశోధనలు చేశాడో తర్వాత 2వ అధ్యాయంలో వస్తాయి, ఎన్ని ఏరియాస్ లో ఆయన పరిశోధనలు చేశాడు. హీ వాజ్ ఎ సైంటిస్ట్. ఇంకా ఎవరైనా దీనికి ఇంకా మనం ఏమన్నా పేర్లు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే? హీ వాజ్ ఇంజనీర్ అన్న. హీ వాజ్ ఎ ఇంజనీర్ అండ్ ఆల్సో హీ వాజ్ ఎ థింకర్. నాట్ ఓన్లీ సిఎస్ లూయిస్, అంతకు మించి ఈయన ఎవరు? ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద థింక్ చేస్తా ఉన్నాడు. దీని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి. హీ వాజ్ ఎ థింకర్. సో అంతేకాదు, తనకున్నటువంటి ఒక అభ్యాసం ఏంటంటే ఏం చేస్తా ఉన్నాడు? తన యొక్క లైఫ్ ని జర్నల్ రాస్తా ఉన్నాడు. డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి. అది మంచి హ్యాబిటా చెడ్డ హ్యాబిటా? కొత్త మంచి కాదు, చాలా మంచి హ్యాబిట్ అది. ఈరోజు డేవిడ్ బ్రైనార్డ్ యొక్క లైఫ్ కన్నా కూడా ఆయన రాసుకున్నటువంటి డైరీ ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిషన్స్ కి పరిగెత్తడానికి. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ, ఆయన రాసుకున్న డైరీ, దాన్ని మనకి ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతుంది, డేవిడ్ బ్రైనార్డ్ డైరీ అనే టైటిల్తో. ఆ డైరీలో ఉన్న అన్ని ప్రింట్ చేయలేదు కానీ జస్ట్ ఆ డేట్ మెన్షన్ చేసి ఆ డేట్ లో ఆయన రాసుకున్న కొన్ని థాట్స్ ని అక్కడక్కడ తీసి అది మనకి బుక్ గా చేశారు. అది చూస్తే అర్థమవుతుంది ఆయన ఏంటో, ఆయన మినిస్ట్రీ ఏంటో. కొంతమందికి చాలా మందికి అలవాటు ఉంటుంది, మంచిదే. రీసెంట్ గా కూడా కృతజ్ఞతలు చెల్లించడం గురించి డైరీ రాసిన ఆయన ఒక ఆయన గుర్తు చేసుకున్నాం. ఎవరు? మాథ్యూ హెన్రీ. పర్సిపోయిన రోజు ఏం రాసుకున్నాడు? ఆయన రాసుకున్నాడు కాబట్టి ఈ రోజు మనం దానివల్ల మేలు పొందుతున్నాం. సో అది ఒక మంచి హ్యాబిట్. సో ఇక్కడ మనకి సొలొమోన్ దగ్గర కనబడేటువంటి మరొక ఏరియా ఏంటి? ఆయన తన యొక్క జర్నల్ ని తన లైఫ్ గురించి రాస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయనకి ఇంకొక పేరు మనం ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే, హీ వాజ్ మోర్ బ్లెస్డ్ బై గాడ్ దాన్ ఎనీవన్. ఇక దేవుడి చేత ఆ రీతిగా ఆశీర్వదించబడిన వాడు మిగతా అందరికంటే అంత ఎక్కువగా హెచ్చుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనము చూడొచ్చు. సో ఇంకా చాలా పేర్లు పెట్టచ్చు ఆయనకి. ఇలా ఈ విధంగా మనం ఈ బుక్ అంతా చదివి ఆలోచిస్తే ఇంకా ఆయనకి చాలా టైటిల్స్ ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తి సొలొమోన్. కాబట్టి ఆయన తన లైఫ్ లో ఈ విషయాలన్నీ కొన్ని ఏదో ఆయన ఇప్పుడు జనరల్ గా మన దగ్గర ఏదైనా ఒక ఏరియాలో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు డాక్టరేట్ చేసి ఒకవేళ పిహెచ్డి సంపాదించుకున్నట్లయితే ఎంత టైం స్పెండ్ చేస్తారు చెప్పండి? 6 months, 1 year, 2 years? హౌ లాంగ్? ఎంతకాలం? సరే మినిమం 3-4 years అంట. సరే దాన్ని డబుల్ చేయండి పోనీ.
ఇంకొంచెం కొసరు కూడా కలపండి, ఒక 10 years అనుకుందామా. 10 years లో కూడా పిహెచ్డి చేయకపోతే వాడి లైఫ్ వేస్ట్, అసలు వాడు చేయటమే వేస్ట్. సాల్మన్ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు అనేటివి తన లైఫ్ మొత్తాన్ని వడబోసింది. ఇదేదో 4 ఏళ్ళలో చేసిన పిహెచ్డి కాదు, లేదా 10 ఏళ్ళలో చేసిన పిహెచ్డి కాదు. ఇది తన లైఫ్. తన లైఫ్ మొత్తంలో ఆయన చూసి, ఆయన గమనించి, ఆయన అనుభవించి, తన ఓన్ లైఫ్ ని, తన ఓన్ ఎక్స్పీరియన్స్ ని, తన జీవితాన్ని, తన అనుభవాన్ని ఇక్కడ పెడతా ఉన్నాడు. ఇదేదో అక్కడి నుంచి అరువు తెచ్చుకున్న మాటలు కాదు. కొన్నిసార్లు నేను మాట్లాడేటప్పుడు నా మాటలు చెప్తూ, కొన్నిసార్లు వేరే వాళ్ళు కోట్ చేసిన మాటలను ప్రస్తావిస్తా. అవి నావి కావు, వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నవి. సాల్మన్ ఎప్పుడూ కూడా ఆ విధంగా ఎవరి దగ్గర నుంచో తెచ్చుకోలేదు ఆయన. అది తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, తన జీవితము, తన అనుభవం. దానిలో నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు మనము 2వ వచనంలో నుంచి లోపలికి వెళ్లే ముందు ఈ మొదటి అధ్యాయం అంతా చదివితే అసలు మనకి ఏం అర్థమైంది? దీనికి ఒకవేళ ఒక శీర్షిక, ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి అని అంటే ఏం పెట్టుకోవచ్చు? ది సైకిల్ ఆఫ్ ఫ్యూటిలిటీ. ది సైకిల్ ఆఫ్ ఫ్యూటిలిటీ. సో ఒక చక్రం కనిపిస్తుంది, ఒక సైకిల్ అంటే మనం తొక్కునే సైకిల్ కాదు, ఒక చక్రం. ఏం చక్రం ఇది? ఫ్యూటిలిటీ అంటే ఒక రకంగా ఎందుకు పనికిరానిది, వ్యర్థం. ఆ సైకిల్ గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే కొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా అక్కడ తీసుకుని వచ్చాడు. సో ఇందులో తన యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, తన పర్స్పెక్టివ్ ఉంది, అవునా, తన దృక్కోణం ఉంది. తను అనుభవించిన ఎక్స్పీరియన్స్ లో నుంచి తన దృక్కోణం ఏంటో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేదాన్ని టెస్టిఫై చేస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? తన అనుభవం ఉంది, తన దృక్కోణం ఉంది, దాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి ఆయన ఇస్తున్న సాక్ష్యం అని అంటే, ఎంప్టీనెస్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది లేదు. సో ఈ 2 విషయాల్ని ఆయన తీసుకొచ్చి ముందు పెట్టాలనుకుంటున్నాడు. సో ఆయన చాలా ఇప్పుడు మనం గనక ఒకవేళ ఎవరినైనా ప్రశ్నించామనుకోండి, యేసుప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు, లోకంలో వాళ్ళు కొంతమంది ఈ మాటలను వాడతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? జీవితం యొక్క పరమార్థం ఏంటి, లేకపోతే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? దానికోసం అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? మోక్షము అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? మీలో ఎంతమంది ఆమె బయోగ్రఫీ విన్నారో కానీ, చంద్రలీల అని ఒక ఆమె ఉంది, నేపాల్ బ్రాహ్మణ్. ఆవిడకి 9 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. భర్త వయసు ఏమో అప్పుడు 12 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు పెద్దోడు. పెళ్ళి అయినటువంటి వెరీ షార్ట్ టైంలో, ఒక 1 yearకే ఏమో భర్త చనిపోతాడు. ఎమ్మటే ఈమెకి గుండు చేసి తెల్లచీర కట్టి పక్కన కూర్చోబెడతారు. అంత చిన్న వయసు. బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్, బాగా రిచ్. అప్పటి నుంచి ఎలాగో నన్ను మిగతా ఏ ఏరియాస్ లో నాకు సంతోషం లేకుండా పోయింది. భర్త లేడు, వీళ్ళు తెల్లచీర కట్టి గుండు కట్టి పక్కన కూర్చోబెట్టారు. ఎలాగో జీవితంలో వేరే సంతోషాలకి నాకు ఆస్కారం లేకుండా పోయింది. కనీసం జీవితం యొక్క పరమార్థం ఏంటో వెతికి మోక్షమన్నా పొందాలి అని ఆమె సడన్ గా ఆమె వెళ్ళినటువంటి ఆ ఫేజ్ ని బట్టి భక్తి వైపు తిరిగింది. నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చి, ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఏమంటారు తీర్థయాత్రలు చేసి, ఒక దగ్గరికి వెళ్తే ఒకడు అన్నాడంట, ఒక బాబా, ఒక గురువులు ఉంటారుగా, నువ్వు ఇట్లా వేసుకున్నావు, జడ పొడుగు ఉండేదంట ఆమెకి. లేదు దీనికి పేడ పూసుకొని నెత్తి మీద కుప్పలా కట్టుకోవాలి అన్నాడు. నీకు మోక్షం కావాలని నెత్తికి పేడ పూసుకొని కుప్పలా కట్టుకుని, ఏమవుద్ది ఇప్పుడు? ఆ పేడ ఎండిపోయిన తర్వాత హార్డ్గా అయిపోయి అట్టగట్టిపోయినట్టు అయిపోయింది. బట్ స్టిల్ ఆమె అట్లాగే కంటిన్యూ అయింది. కొంతకాలం తర్వాత ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడన్నాడంట, నువ్వేమో ఈ పల్లెంలో అన్నం తింటున్నావు, అట్లా తినకూడదు,
అన్నం ఎట్లా తినాలి అంటే పల్లెల్లో తింటాం అనేసి మట్టి పాత్రలో వండుకోవటం, కింద తింటాం మొదలుపెట్టింది. ఇంకొన్ని రోజులకి ఇంకొకరి దగ్గరికి వెళ్తే నువ్వు ఇట్లాగా నడుచుకుంటూ వెళ్తున్నావు, అసలు నువ్వు పొరలాలి అని చెప్పాడంట. ఏం చేయాలి? నేల మీద పొర్లు రౌండ్ రోల్ అవుతా వెళ్తారు కదా, అట్లా పొర్లుకుంటా దొల్లిందంట. దొల్లుతా ఉంటే ఏమవుతుందండి? ఒళ్ళంతా గాయాలు, బొబ్బలు వచ్చేసి శ్రీశైలం కూడా వచ్చింది ఆవిడ. అన్ని తిరిగిన తర్వాత ఒకసారి ఒక జర్నీలో షిప్ ఎక్కితే ఆ షిప్ లో కెప్టెన్ అనౌన్స్ చేశాడంట, ఇదిగో ఇది మునిగిపోబోతుంది, మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అని చెప్పేశాడు. యవన టైంలో జరిగినట్టుగా. సో ఎవడి దేవుడు నన్ను ప్రార్థిస్తుంటే ఒక వ్యక్తి మాత్రం మోకాళ్ళు వేసాడంట అక్కడ. ఎన్ని రోజులు నాకు మోకాళ్ళు వేయటం తెలుసు, ఇంకొక గురువు చెప్పాడంట, మధ్యలో స్కిప్ అయింది అది. పొద్దున్నే 4 గంటలకు లేచి నువ్వు నీళ్ళల్లో 3 సార్లు మునిగి ఈ మంత్రాలు చెప్పాలి అని ఏవో మంత్రాలు చెప్పాడంట, చాంటింగ్ చేశాడు. పొద్దున్నే చన్నీళ్ళలో మునిగా చాంటింగ్ చేస్తూ ఉండేది. భక్తికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని చేయటం వల్ల ఈమెను చూసిన వాళ్ళందరూ ఈమెని ఇక దేవతగా, ఈమెకి కొంతమంది భక్తులు అయ్యారు. అలాంటి టైంలో ఇన్ని రోజులు నేను మునిగాను, మట్టి పాత్రలో తిన్నాను, పొర్లాను, కానీ ఎప్పుడు కూడా ఒకడు మోకాళ్ళు వేయటం చూడాల. వీడేంటి మోకాళ్ళు వేసాడు అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ తుఫాన్లో ఆయన యేసు ప్రభు గురించి చెప్తాడు. ఆశ్చర్యంగా తుఫాన్ ఆగుతుంది, అది ఒడ్డుకు వస్తుంది, ఆయనతో పాటు దిగి డైరెక్ట్ గా అతనితో పాటు చర్చ్కి వెళ్తుంది, రక్షించబడుతుంది. నేపాల్లో ఆవిడ చేసినటువంటి సేవ చంద్రలీల గారు చాలా గొప్పది. మీకు యూట్యూబ్ లో కొట్టండి, బయోగ్రఫీ వస్తుంది. ఇంతకీ ఆమె రక్షించబడింది ఎప్పుడు అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 52. 12లో మొదలు పెట్టింది ఈ పని. అంటే 52 అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాసెస్ అంతా? 40 సంవత్సరాలు మోక్షం కోసం వెతికిందామె. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే ఒక ప్రశ్న పట్టుకొని, నీకు నాకు యేసుప్రభు సింపుల్ గా ఎవడో ఒకడు సువార్త చెప్తే ఆయన మనకి పరిచయం అయిపోతే చాలా మందికి యేసుప్రభు అంటే చులకనైపోయింది. అందుకే 40 సంవత్సరాలు ఇంత కఠోరమైన శ్రమ పడితే, ఒళ్ళుని అంత ఆయాసపరుచుకుంటే, శరీరాన్ని అన్ని ప్రయాణాలు చేస్తే, అంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, తన 52వ ఏట 40 సంవత్సరాల తర్వాత ఆమెకి దేవుడు దొరికాడు. మనందరికీ యేసుప్రభు అంటే నిర్లక్ష్యం ఎందుకో తెలుసా? చుట్టూ ఉన్నారు, చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు, చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు. అబ్బా మన చుట్టూ చెప్పేవాళ్ళే ఉన్నారుగా, అందుకే చులకన. ఆ 40 ఏళ్ళు ఒకవేళ ఆ ప్లేస్ లో మనల్ని పెట్టుకుని ఆలోచిస్తే ఎట్లుంటుంది చెప్పండి? హౌ సాడ్. మధ్యలో వదిలేసి పారిపోతామేమో. 40 సంవత్సరాలు అంత కఠోరమైనటువంటి అది కూడా ఎక్కడ ఉండి చేస్తుంది మనకి? సో సొలొమోన్ కూడా ఆయనేమో లైఫ్ యొక్క ముగింపుకు వచ్చినప్పుడు మాట్లాడాడు ఒక రకంగా ఇవన్నీ. ఆమెమో 12వ ఏట అంటే ఒక రకంగా చాలా ఎర్లీ స్టేజ్ లో మొదలు పెట్టింది. 52 ఇయర్లో రక్షించబడి అప్పటి నుంచి ఆమె చేసినటువంటి పరిచర్య, ఆవిడ తిరిగిన ప్రాంతాలు, ప్రసంగించిన ప్రసంగాలు అనేక మందికి సవాల్. ఇక్కడ కూడా ఇదే ప్రశ్న. లోకము ఏమని క్లైమ్ చేసుకుంటుంది? ద వరల్డ్ క్లైమ్స్ టు బి సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. రకరకాల వాటి కొరకైన జవాబుల కోసం లోకం వెతుకుతా ఉంటుంది. అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు చనిపోతున్నాను, చనిపోయాక నా పరిస్థితి ఏంటి అని లోకంలో ఉన్నటువంటి వారికి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అందుకని వాళ్ళు వీటిలన్నిటిని తప్పించుకోవటానికి, ఈ ప్రశ్నలకు ఎలాగో జవాబు తెలుసుకోలేం కాబట్టి జీవితాన్ని ఎలాగోలాగా ఆనందంగా లాగేద్దాము అని అనుకున్న వాళ్ళు దేని వెంట పడతారు? ఇక ఎన్ని ఏరియాస్ ఉన్నాయి లోకంలో? ఒకటి ఎంటర్టైన్మెంట్, అవునా? ఎంటర్టైన్మెంట్ ఒక ఏరియా. ఇంకొకటి స్పోర్ట్స్. ఒకళ్ళకి ఆ పిచ్చి ఉంటే ఇంకొకళ్ళకి ఈ పిచ్చి ఉంటుంది. స్పోర్ట్స్. ఇంకేమున్నాయి? ఫిలాసఫీ. లోకంలో ఉన్న ఏరియాస్ గురించి మాట్లాడుతున్నాం, మీరు కూడా చెప్పండి. ఎడ్యుకేషన్ అదొక ఏరియా. ఏంటంటున్నావు? లగ్జరీ. ఓకే. కెరియర్, సక్సెస్,
లేకపోతే వాళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్, ఇంకా ఆ లగ్జరీని కొంచెం సింప్లిఫైడ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ పొజిషన్స్ ఏవైతే వాళ్ళు కలిగి ఉన్నారో అవి, సెక్స్ కొంతమందికి, అది కొంతమందికి ప్లెజర్స్. ఇక చెప్పుకుంటూ వెళ్తే ఇది కూడా ఇక నెవర్ ఎండింగ్ లిస్ట్. ఇది అన్ని ఏరియాస్ ఉన్నాయి లోకంలో. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏదో ఒక ఏరియాలో, ఒకడికి అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదో ఒక ఏరియాలో మనిషి ఏమైపోతా ఉన్నాడు, తన లైఫ్ ని లాక్కెళ్ళిపోతా ఉన్నాడు. ఒకడేమో ఎప్పుడు ఫ్రెండ్స్ తో గడుపుతా ఉంటాడు, ఒకడేమో ఎప్పుడు లోన్లీగా వాళ్ళ లోకంలో వాడు ఉంటాడు. కానీ వాళ్ళ లోకంలో వాడు లేడు, వాడు దేంతోనో ఉన్నాడు. ఏదో అది సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఒంటరిగా వాడు డ్రగ్స్ తీసుకొని పడుకోవటం కావచ్చు, వాడికంటూ ఏదో ఉంది మొత్తానికి. సో లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక దానిని వెతికి అది దొరకక వేరే వేరే దాంట్లో వెతుక్కోవటం మొదలు పెడతారు. ఏంటది? సంతోషాలు. ఇది రియాలిటీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. అయితే ఒక విషయాన్ని ఇప్పుడు సొలొమోన్ చెప్పదలుచుకున్నటువంటి పర్పస్, ఉద్దేశం ఏంటి అని అంటే, ఎనీథింగ్ వి డూ ఆర్ ఎనీథింగ్ వి పర్స్యూ వితౌట్ గాడ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ గాడ్, అదేంటి? వ్యర్థము. దేవుడికి వేరుగా లేదా దేవుడు లేకుండా మనము ఏమి చేసినా, మనము దేనిని వెతికినా, దేనిని వెంబడించినా అది వ్యర్థము. అది ఇంతకీ ఆయన చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన సందేశం. ఆ ఒక్కదాన్ని చెప్పడానికే ఈ పుస్తకం అంతా రాశాడు. సో అందుకని ఆయన ప్రతిసారి కూడా ఇంకొకటి ఏ మాటలు రాస్తూ వచ్చాడు ఇంతకీ? సూర్యుని క్రింద అని మొదలు పెడతాడు, అండర్ ద సన్. సో పైన ఉంది ఎవరు, కింద ఉంది ఎవరు? అబౌవ్ ద సన్. అక్కడ ఎవరున్నారు, కింద ఎవరున్నారు అని కనుక ఆలోచన చేస్తే, మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు అని మనమే చెప్తాం, అవునా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో పరలోకమందున్న మా తండ్రి అని పరలోక ప్రార్థన మొదలు పెడతాం. పైన అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో అండర్ ద సన్, అబౌవ్ ద సన్. అందుకని ఆయన ఈ ఏరియాని తీసుకున్నాడు, సూర్యుని క్రింద. సూర్యుని పైన అక్కడ దేవుడు ఉన్నాడని సొలొమోనుకు కూడా తెలుసు, ఈయన కూడా బిలీవరే కాబట్టి నేను సూర్యుని క్రింద వెతకటం మొదలు పెట్టాను. అండర్ ద సన్, వాట్ డస్ ద లైఫ్ మీన్స్? జీవితం యొక్క ఉద్దేశము ఏంటి అని ఆయన చాలా ఏరియాస్ ని ఆయన టచ్ చేస్తూ వచ్చాడు. సో ఇందులో ఒక విషయాన్ని మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథంతో ఉండేటువంటి ఒక ప్రమాదం ఏంటి అంటే, అది బైబిల్లోనే ఉంది. బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుని మాట కాదు, కానీ బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుని వాక్యమే. అర్థం కావట్లేదా? బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుని మాట కాదు, బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుని వాక్యమే. కొంతమందికి అర్థం కాదు ఇది. ప్రతిదీ దేవుని నోట నుండి డైరెక్ట్ గా వచ్చింది కాదు, ఉన్నట్టుగా తీసుకొని చేసేయడానికి. దావీదు పాపం చేశాడు బెత్షెబాతో, వాక్యంలో ఉంది. కాబట్టి మనం కూడా పాపం చేద్దామా? బైబిల్లోనే కదా ఉంది. సో కొన్నిసార్లు కొంతమంది యొక్క లైఫ్లు ఉంటాయి, అక్కడ కొంతమంది చేసిన పొరపాట్లు, పాపాలు ఉంటాయి. సో అవన్నీ కూడా యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి, మనం వాటి నుండి నేర్చుకోవడానికి వ్రాయించబడ్డాయి. అంత మాత్రం చేత అది డైరెక్ట్ గా దేవుడు చేయమని చెప్తున్నటువంటి విషయాలు కాదు. సో ప్రసంగి చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా అదే. నాట్ ఎవ్రీథింగ్ ఇన్ హియర్ ఈస్ ట్రూ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. అంటే దేవుని యొక్క దృక్కోణం నుంచి చూస్తే ఇక్కడ రాసిన ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే, ఇట్ ఈస్ యాక్యురేట్ ఫ్రమ్ సోలమన్స్ పర్స్పెక్టివ్. సోలమన్ యొక్క దృక్కోణం నుండి చూస్తే నేను పరిశీలించగా నాకు అర్థమైంది ఇది అని చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సోలమన్ యొక్క అనుభవంలో నుంచి, తన యొక్క దృక్కోణంలో నుంచి వ్రాయబడినటువంటి మాటలు. ఇవి గాడ్స్ పర్స్పెక్టివ్ లో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇది ఒక వ్యక్తి చెప్తున్నటువంటి తన యొక్క, అప్పుడప్పుడు మనం మైక్ పెట్టుకొని సాక్ష్యాలు చెప్తాం కదా, పలానప్పుడు నేను అట్లా ఉండేవాడిని, దేవుడు నన్ను అట్లా పట్టుకున్నాడు, ఇట్లా రక్షించుకున్నాడు అని సాక్ష్యం చెప్తాం కదా. ఒక రకంగా ఇది ఆయన టెస్ట్ మనీ, తన హోల్ లైఫ్ టెస్ట్ మనీని, తన ఎక్స్పీరియన్స్ ని మన ముందు పెడతా ఉన్నాడు. సో సింపుల్ గా చెప్పాలి, అండర్ ద సన్ అని అంటే ఇన్ ద విజిబుల్ వరల్డ్, ఏదైతే కంటికి కనబడుతుందో, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, కనబడుతున్నాడా? లేదు. సో కంటికి కనబడేటువంటి ఈ సూర్యుని కింద ఏదైతే ఉందో ఆ ఏరియాని ఆయన యొక్క పరిశీలనకి ఎంచుకున్నాడు. దాన్నే అండర్ ద సన్ అనే మాటని న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఎట్లా వాడారు అని అంటే, న్యూ టెస్టిమెంట్ ఏమని పిలుస్తుంది అంటే ద వరల్డ్, లోకము అని పిలిచింది. సింపుల్ గా చెప్పాలంటే అండర్ ద సన్, సూర్యుని క్రింద అనే ఆ మాటని సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడేగా చెప్పా, లోకము, అంతే. ఆ మాటతో మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు 2వ వచనానికి రండి. ఏం చెప్తున్నాడు ఆయన 2వ వచనంలో? వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇందాక చెప్పాను కదా జోనరల్ అని, ఈ డైరీ రాసుకునే అలవాటు. అయితే కొంతమంది వాటిని సీక్రెట్ గా పెట్టుకుంటారు, మేము రాసుకునే విషయాలు ఎవరు చూడొద్దు. అందుకనే ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఇట్లాంటివి కూడా దొరుకుతున్నాయి, డైరీలే కానీ డిజిటల్ టైప్ లో దొరుకుతున్నాయి. డిజిటల్ ఇన్ ద సెన్స్ దానికి డిజిటల్ లాక్ వస్తుంది. ఒక 4 నెంబర్లు పెట్టి నువ్వు ఆ లింక్ పెట్టి వేస్తే అది లాక్ అయిపోద్ది, నీ డైరీని ఆవిడ ఓపెన్ చేసి చూడలేడు. అట్లాంటివి కూడా వచ్చినాయి. కానీ ఈయన తన యొక్క జర్నల్ ని అందరూ చదవాలి అని ఒక పబ్లిక్ డొమైన్ లో పెట్టేశాడు. నేను రాసిందని అందరూ చదవండి, ఇది దాచుకునేది కాదు, ఇది ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే, అందరూ తెలుసుకోవాల్సిందే అంటున్నాడు. నా డైరీ అందరూ చదవాల్సిందే, చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్తా ఉన్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడు? ప్రసంగి పలికిన మాటలు, ద వర్డ్స్. ఆయన పలికినటువంటి మాటలు. సో లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇక్కడ మనం ఈ మాటలు చూడొచ్చు. 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనకు ఆ ప్యాసేజ్ లో ఒక ధనవంతుడు ఉన్నాడంట. వాడు జీవిత కాలం అంతా మంచి బట్టలు వేసుకొని మంచిగా తింటూ ఇష్టం వచ్చినట్టు బతికాడంట. అక్కడే ఒక పేదవాడు ఉన్నాడంట, లాజర్ అనేవాడు. అతడేమో ఆ గేటు బయట పడున్నాడంట. ఇద్దరు చనిపోయారు అనే ఆ సందర్భం మనందరికీ తెలుసు. కానీ 16వ అధ్యాయం 31లోకి వచ్చేసరికి చివరికి ఏమంటున్నాడు? ఆ ఒక్క వచనం చదువుదాం. అందుకు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి ఏమంటున్నాడు? అయ్యా ఆడిని ఇక్కడికి పంపించంటే అక్కడికి రావటానికి వీలు పడదు అన్నాడు అబ్రహాం. అప్పుడు ఏమంటున్నాడు? కింద ఇంకా నాకు ఎవరున్నారు? బ్రదర్స్ ఉన్నారు, కనీసం వాళ్ళ దగ్గరికన్నా పంపించు అంటున్నాడు. నా దగ్గరికి రాకపోతే అయిపోయింది, నా కేసు ఎలాగో చచ్చిపోయాను, వాళ్ళేమో బ్రతుకున్నారు, కనీసం వాళ్ళ దగ్గరికన్నా పంపించు అని అడుగుతుంటే అప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటి? అక్కడ ఆల్రెడీ వాక్యం ఉంది, ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు కనుక వినకపోయినట్లయితే ఒకడు మృతుల్లో నుండి లేచి వెళ్ళి చెప్పినంత మాత్రాన, ఈ చచ్చిపోయిన లాజరు వెళ్ళి చెప్పినంత మాత్రాన వాడేమి వినడు. వినే రకం అయితే బతుకున్న వాళ్ళు చెప్పిందైనా వింటారు, చచ్చినోడు లేచి చెప్తేనే వింటారా? ఒకవేళ అట్లాగే ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి మన పరిభాషలో మనం వాళ్ళకి పెట్టే పేరేంటి? మూర్ఖుడు. ఇంకా వీడంతా రెట్టమతం అండి, అంతే కదా, రెట్టమతం అంటారు. ఉన్నోళ్ళు చెప్తే వినగాని ఆడెవడో చచ్చిపోయినోడు మళ్ళీ లేచి వచ్చి చెప్తే వింటాడంట. అంటే వాడికి వినే ఉద్దేశం లేదు, ఎలాగో చచ్చినోడు రాడని తెలుసు కాబట్టి వాడు వస్తే వింటానంటాడు. సో ఆ మాటలు చెప్పటంలోనే వాడికి ఏం ఉద్దేశం ఉంది? నేను వినను.
సో ఇక్కడ మనం కూడా గుర్తు చేసుకోవాల్సింది అదే. సో మనము స్టబ్బన్ గా ఉండకూడదు. అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. సో మనకి క్రైస్తవంలో చాలా మంది, అనేక మంది భక్తులు దేవుని గురించి ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో కామెంటరీస్ రాశారు. అయితే వాళ్ళు రాసినటువంటి వాటన్నిటిని కంపైల్ చేసి ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ గా చేస్తే దానికి ఏమని పెడతారు టైటిల్? జనరల్ గా ది కలెక్షన్ వర్క్స్ ఆఫ్ జాన్ వెస్లీ అంటారు. అంటే ఆయన రాసినటువంటి రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గరికి తీసుకుని రావడం. సో సొలొమోన్ యొక్క లైఫ్ ఆయన ఏం చేశాడనంటే, దిస్ ఈస్ ద ఈ బుక్ కి ఏమని పేరు పెట్టచ్చు? ది కలెక్టివ్ వర్క్స్ ఆఫ్ సొలొమోన్ అన్నమాట. అందుకే ప్రసంగి మాటలు అని అంటున్నాడు. ఈ మాటలు ప్రసంగి దగ్గరే కాదు, 30వ అధ్యాయము సామెతల్లో కూడా మనం మొదటి వచనంలో చూస్తాం, అగూరు పలికిన మాటలు. లేకపోతే ఆమోస్ గ్రంథం 1:1 ఆమోస్ పలికిన మాటలు అంటాం. ఇర్మియా గ్రంథం 1:1 ఇర్మియా పలికిన మాటలు అంటాడు. అంటే వాళ్ళ యొక్క సేయింగ్స్ అవన్నీ. సో ఈయన ఆ విషయాన్ని తీసుకుని వస్తూ 2వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సో సింపుల్ గా దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఏమని చెప్పుకోవచ్చు? లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. ఏంటి? హేబెల్ అంటే లిటరల్ గా వేపర్ అనొచ్చు, లేకపోతే బ్రీజ్ అనొచ్చు, మిస్ట్ అనొచ్చు. ఒక రకంగా అంతా కూడా ఒకే భావం వస్తుంది. తెలుగులో అయితే మనకి ఆవిరి. ఓకే. సో ఇంతకీ ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే 2 ఏరియాస్ కనిపిస్తా ఉన్నాయి. ఒక ఏరియా ఏంటి? ఒకటేమో టెంపరల్ థింగ్, మరొకటేమో ఇటర్నల్ థింగ్స్. అవునా? సో ఈ 2 ఏరియాసే ఉంటాయి ఈ పుస్తకం అంతట్లో కూడా. ద రిలేషన్షిప్ బిట్వీన్ థింగ్స్ టెంపరల్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద థింగ్స్ ఇటర్నల్. నిత్యత్వంలో నిలిచి ఉండేటువంటి సంగతులు ఏంటి, అదేవిధంగా తాత్కాలికంగా టెంపరీగా ఉండే విషయాలు ఏంటి? ఈ 2 సంగతులు మనకి ఇక్కడ కనబడతాయి. ఇంతకీ ఈయన తన లైఫ్ అంతా దేని మీద స్పెండ్ చేశాడు? ఎక్కువ మెజారిటీ అని అంటే తన మాటల్లోనే ఆయన అది చేశాడు కాబట్టి ఈ 2 ఏరియాస్ ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే కన్క్లూజన్ దగ్గరికి వెళ్ళేసరికి ముందు టెంపరల్ థింగ్స్ మీద దృష్టిని తీసుకుని వచ్చి వాటిని మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేసరికి 12లో ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇటర్నల్ థింగ్స్ మీదకి ఆ యొక్క దృష్టిని తిప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ మాటల్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు అసలు టెక్స్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇప్పుడు 3వ వచనం నుండి చదవండి. 3, 4 సరే ముందు 3 చదవండి. సో నరుడు పడేటువంటి దానిని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? పాటు, ప్రయాస. సూర్యుని కింద నరుడు పడేటువంటి పాటు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఓకే, తను చెప్పాలనుకున్నటువంటి థీమ్ ఏంటో చెప్పాడు 2వ వచనంలో. ఇప్పుడు అక్కడ నుంచి 3వ వచనంలో క్వశ్చన్తో స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందా? ముందు తను తాను పరిచయం చేసుకున్నాడు, తను మాట్లాడాలనుకున్న టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. 3వ వచనంలోనేమో క్వశ్చన్తో స్టార్ట్ చేశాడు. ఏంటా ప్రశ్న ఇంతకి? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వాళ్ళకి కలుగుచున్న లాభం ఏంటి? సాధారణంగా ఎవరైనా సరే పాటు పడుతున్నారు అని అంటే ఏం కావాలి వాళ్ళకి? అవునా? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ప్రయాసపడ్డారు, అల్టిమేట్ గా నెల అయ్యేసరికి ఏం రావాలి? జీతం రావాలి. ప్రయాసపడి అన్ని కట్ చేసి గ్యాస్ స్టవ్ దగ్గర 1 గంట 2 గంటల నుంచి అంతా కుక్ చేసుకున్నాం. చివరికి దాని ప్రయాస యొక్క ఫలితం ఏంటి? ప్లేట్లోకి మన నోటికి ఒక టేస్టీ ఫుడ్. దేని ప్రయాసకైనా సరే ఏముండాలి అక్కడ?
లాభం అనేది ఉండాలి కదా, దానికోసమే కదా ఇదంతా కూడా. ఆయన ప్రశ్న ఏంటంటే అసలు మనుషుల యొక్క పాటుకి దాని వలన కలుగుతున్నటువంటి లాభం ఏంటి? ఇప్పుడు ఆ ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి జవాబు. లాభం ఏంటి? లాభం వస్తుందా రాదా అని నేను అడగలా, లాభం ఏంటి అనేది ప్రశ్న. కష్టపడితే లాభం వస్తుంది, మాకు తెలుసది. చెప్పండి. అది కదా అడ్వాంటేజ్ అక్కడ. దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఇట్ ఈస్ ఏ అడ్వాంటేజ్. నేను ప్రయాసపడుతున్నాను సో దట్ నాకు కలుగుతున్నటువంటి లాభం, అడ్వాంటేజ్ అది. ఇక్కడ ప్రసంగి యొక్క మైండ్ సెట్ ని మనం చూడాలి. చెప్తాము ఏదో చెప్పబోయాం. అదే ఈ భూమి మీద జీవించాలంటే మనం ప్రయాసపడతానే ఉండాలి కదన్న. నేను ప్రయాస పడాలా వద్దా అది కాదు ప్రశ్న. లాభం ఏంటి? ప్రయాస వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, సర్వైవల్. ఓకే, మనుగడ సాగించడం, బెటర్ లివింగ్ అంటాం. కొంచెం చక్కగా బ్రతకచ్చు. ప్రయాస ఎక్కువ పడితే మంచి జాబ్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, కాబట్టి కొంచెం లైఫ్ కూడా కొంచెం చక్కగా ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ఆయన ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ముందే జవాబు చెప్పేశాడు. సెకండ్ వర్స్ లో ఏంటి? వ్యర్థం అన్నాడు సింపుల్ గా. ఇది సాల్మన్ యొక్క మైండ్ సెట్. సాల్మన్ యొక్క మైండ్ సెట్. అదే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మైండ్ సెట్ ని కనుక చూస్తే యోహాను సువార్త 4:34 మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మైండ్ సెట్ ఈ లోకంలో ఉన్నప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క మైండ్ సెట్ ఏంటి? 4:34 యోహాను ప్రకారము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది ఆయన యొక్క మైండ్ సెట్ ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎవరైతే నన్ను పంపారో నా తండ్రి, ఆయన పని నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని నేను తుదముట్టించాలి. ఇది ప్రభు యొక్క మైండ్ సెట్. అందుకే ఇక శిలువకు వెళ్లే ముందు బోల్డ్ గా చెప్పగలిగారు, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యోహాను 17:4 చెప్పేశారు. అమ్మయ్య, అయిపోయింది. యేసు ప్రభు అంటే దేవుడు కదన్నా అంటాం మనం. మనకి ఇది ఒకటి ఉంటుంది జబ్బు ప్రతిసారి. ఒక మనిషిని కూడా చూద్దాం. పాల్ ఉన్నాడు. పాల్ యొక్క మైండ్ సెట్ ఏంటంట? ఫిలిప్పీ పత్రిక 1:21 చెప్తాడు ఆయన. తన మైండ్ సెట్ ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల అంటున్నాడు. సో నేను పని చేస్తున్నాను, ఆ పనికి ఫల సాధనం ఏంటి? సో ఆయన మైండ్ సెట్ ఏంటి? బ్రతికితే క్రీస్తు కోసమే, చావైతే లాభం. బ్రతికితే ఇంకొంచెం పని చేస్తాను, చావైతే లాభం అంటున్నాడు. చచ్చిపోయాక ఆయన దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు చేసిన పనికి ఫల సాధనము అంటే నేను పడిన ప్రయాసకి ఫలము ఎవరి దగ్గర ఉంది? అర్థమవుతుందా? సో ప్రభు యొక్క మైండ్ సెట్ ఏమో అలాగుంటే, పాల్ యొక్క మైండ్ సెట్ ఏమో అంటే లైఫ్ ఏ దృక్కోణంలో నుంచి, ఏ పర్స్పెక్టివ్ లో నుంచి చూస్తున్నారో చూడండి వీళ్ళు. కానీ సాల్మన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈయనకి లైఫ్ ఎట్లా ఉంది? అర్థమవుతుందా? ఇక్కడ మైండ్ సెట్ మ్యాటర్స్. సో మన కరిస్మాటిక్ మూవ్మెంట్ వచ్చేసింది మన క్రైస్తవ్యంలో బాగా. చాలా మంది రకరకాల మాటలు, రకరకాల బోధలు. వాళ్ళు ఏమంటారంటే నీ మనసుతో నువ్వు మాట్లాడుకో అంటారు. అసలు టైటిల్స్ విచిత్రంగా ఉంటాయి కొన్ని. క్రిస్టియన్ ఆథర్స్ రాసిన సోకాల్డ్ క్రిస్టియన్స్ అని పిలువబడతారు. ఐ డోంట్ థింక్ సో వాళ్ళు క్రిస్టియన్స్ అవునా అనేది ప్రశ్న ఉంటుంది నాకైతే. ఎలాగుంటది? అసలు నోట్లో నుంచి ఏం రాకూడదు, నాట్ ఈవెన్ ఒక్క నెగిటివ్ వర్డ్ రాకూడదు. జీవమరణంలో నాలుక వశము, కాబట్టి నువ్వు ఏది పలికితే అది జరిగిపోతుంది. కాబట్టి ఏ పనికిమాలని పని చేసినా సరే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాపం చేసి కూడా. నేను చూసాను అట్లుంటుంది కల్లారా. యేసు ప్రభునందు నేను పరిపూర్ణుడిని, యేసు ప్రభునందు నేను ఇది, యేసు ప్రభునందు నేను అది. చేసిందేమో పాపం, కానీ దేవా నేను తప్పు చేశాను, క్షమించానని ఆడేటువంటి నెగిటివ్ వర్డ్ రాకూడదు. ఇంతకీ ఆ బోధ యొక్క ఉద్దేశం ఏంటి? స్పీక్ లైఫ్, ఓన్లీ పాజిటివ్ థింగ్స్, నాట్ నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ వర్డ్ అనేది రావడానికి వీలేదు నోట్లోంచి.
మరి పాపం ఒప్పుకోవాలంటే క్షమించనాలిగా. అంటే వీడు ఏం చేయడు ఇలా జీవితకాలంలో? పాపం ఒప్పుకోరు అనమాట. అలాంటి వాటిల్లో మనం ఇరుక్కోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే. ఆయన ఈ యొక్క ప్రశ్నతో తన యొక్క టీచింగ్ ని, అంటే ఆయన ఫిలాసఫర్, థింకర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కొన్ని ఏరియాస్ ఇందాక. సో మనం కూడా థింక్ చేయాలి అనే ప్రశ్నతో మొదలుపెట్టాడు తన టీచింగ్ ని. లాభం ఏంటి? ఇప్పుడు మనం జవాబు ఎతకాలి కదా దానికి. ఆ ప్రశ్నతో స్టార్ట్ చేశాడు. ఇదేమన్నా చాలా భయంకరమైనటువంటి, అసలు ఇప్పుడు దాకా చాలా పరీక్షలు రాసాం కదా అంతో ఇంతో చదువుకొని, ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఎప్పుడు ఎదుర్కొనని భయంకరమైనటువంటి క్వశ్చనా ఇది? మామూలు ప్రశ్నేనా ఇది? చెప్పండి. ఇది ఒక సాధారణమైన క్వశ్చనే కదా. నువ్వు చేసావు, దానికి లాభం ఏంటి? జాబ్లో చేరేటప్పుడు కూడా ప్రశ్నలు వేసుకుంటాం కదా, వీడికి ఇంత చాకరీ చేస్తున్నావు, ఇంత ఇస్తానంటున్నాడు, ఇది రీజనబుల్లా కదా, లెక్కలు వేసుకుంటాం కదా. ఈ కోర్స్ తీసుకుంటున్నావు, రేపొద్దున్న ఈ జాబ్ కొట్టాలని ఏదో ఉంది కదా, దాని ప్రకారమే కదా, లెక్కలు వేసుకునే కదా సబ్జెక్ట్ తీసుకుంటున్నావు, 4 ఏళ్ళు చదువుతున్నావు. ప్రతిదానికి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఉందా లైఫ్ లో? ఉంది. కాబట్టి ఆ ప్రశ్నించటము, ప్రశ్నకి ఆలోచించటము, ఆలోచించి జవాబును వెతకటము అనేది చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో క్రైస్తవులకున్న జబ్బు నేను గమనించింది, ఇది కోవిడ్ లో మొదలైంది, ఇప్పుడు కొనసాగుతుంది. మైండ్కి పని చెప్పడం మానేశారు. ఎవడన్నా చెప్తాడో గంట సేపు బోధ చెప్తాడా, గంట కాకపోతే గంట బావైనా అట్నే కూర్చొని వింటాం. కానీ ఏం చెయ్యం? ఆ మైండ్కి పని చెప్పం, ఆలోచించం, చెప్తుంది అవునా కాదా అని చెక్ చెయ్యం. ఇది ఇలా కాకపోవచ్చు కదా అనేటువంటి దీనికి, అసలు దీని యొక్క థింకింగ్ కెపాసిటీని మనము ఇప్పుడు దాకా ఎంత యూజ్ చేసాము అనేది ప్రశ్నే. మన చేతుల్లో మొబైల్ ఉంది కదా, ఓకే, ఆ మొబైల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, లెక్కలేనన్ను ఉంటే ఒక 1000 ఉన్నాయి అనుకుందాం సుమారుగా. మనం వాడేది ఎన్ని? గట్టిగా వాడితే ఒక 50, 950 అసలు వాడం. కానీ చేతిలో ఏముంటది? అన్ని వేల రూపాయల ఫోన్ ఉంటుంది. నా చేతిలో ఇప్పుడు 40,000 రూపాయల ఫోన్ ఉంది. వాడతాను అన్ని, ఉపయోగం లేదు. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి మైండ్ అనేది అది అసలు ఎంత గొప్పదో తెలుసా? దాన్ని మనము అప్ టు ద కోర్ వాడట్లా. ఎవరైతే దాన్ని అంతో ఇంతో వాడుతున్నారో లోకరీతిగా వాళ్ళు స్కాలర్స్ అయిపోతున్నారు ఒక పర్టికులర్ టాపిక్ ని పట్టుకొని. అర్థమవుతుందా? ఈ రోజుల్లో మన పిల్లలు కూడా ఎట్లా ఉంటుంది పరిస్థితి అని అంటే, 4 ఏళ్ళు చదివిన తర్వాత ఇంజనీరింగ్ ఒక 6 లైన్లు ఇంగ్లీష్ లో చెప్పరా అంటే వీడు చెప్పలేకపోతున్నాడు. మరి 4 ఏళ్ళు నుంచి చదివి ఉద్ధరించింది ఏంటి? మళ్ళీ వీడికి మంచి పేరుతో మంచి జాబ్ రావాలి, ఎట్టొస్తుంది? ఇది మన ప్రాబ్లం. సో మనము దేవుని మీద, ఇది లోకంలో అయితే దేవుడు తెలియదు కాబట్టి ఆ కేసు వేరు, కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారంగా మనం ఏది చేసినా, బైబిల్ మనకు చెప్తుందంటే ఇదే పుస్తకం, మనం నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎట్లా చేయాలంటాడు సొలొమోను రాస్తే ఇక్కడ, శక్తి వంచన లేకుండా చేయి. ఎట్టగొట్ట చేద్దాంలే కాదు. మనం బిలీవర్ అయినట్లయితే మనకి బైబిల్ ఇస్తున్న కమాండ్ ఏంటి? శక్తి వంచన లేకుండా చేయి. దాన్ని ఎంత బెస్ట్ గా చేయగలుగుతామో అంత బెస్ట్ గా చేయి. అది ఈవెన్ ఒక కూర ఉండటం కావచ్చు, ఆఫీసులో అప్పగించిన ఒక పని కావచ్చు, లేదా ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నాను, ఈవెన్ అదొక ప్రసంగం కావచ్చు. నీ చేతికి వచ్చిన ప్రతి పని ఎలా చేయాలి? శక్తి వంచన లేకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం బైబిల్ మనకు చెప్తున్న ఇంకొక మాట కూడా ఏంటంటే, అది దేవుని మహిమ కోసం చేయాలి. భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా ఆయన మహిమ కోసం చేయాలి. ఈ 2 ఏరియాస్ ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మన మైండ్ లో. శక్తి వంచన లేకుండా చేయాలి, అదే విధంగా దేవుని మహిమ కోసము చేయాలి. సో ఈయన ఈ విషయాలన్నీ, అంటే సూర్యుని కింద, ఇప్పుడు రండి 4వ వచనం దగ్గర మొదలు పెట్టాడు. సరే, 3లో సూర్యుని కింద అని చెప్పటంలో ఆయన తనకు ఒక ఏమంటాడు, రెస్ట్రిక్ట్ చేసుకున్నాడు తనని తాను. ఎక్కడి వరకు? సూర్యుని కింద వరకే. నేను సూర్యుని పైకి వెళ్ళట్లా ప్రస్తుతం. సూర్యుని పైన ఏముంది? ఇదే పుస్తకంలో రాస్తాడు, లేదా పరలోక ప్రార్థనలో కూడా మనం చూసేది అదే.
పరమందున్న మా తండ్రి. సో నేను సూర్యునికి అబోవ్ వెళ్ళట్లేదు, నేను ఒక సర్కిల్ గీసుకున్నాను. ఏంటి అని అంటే నా లిమిట్ ఏంటి ప్రస్తుతం? సూర్యుని క్రింద ఈ ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో అదే నా లిమిట్. ఈ లిమిట్ లో మాట్లాడుతున్నాను, అది కూడా చెప్పేశాడు క్లియర్ గా. ఆ లిమిట్ లో నేను మాట్లాడుతున్నాను. దానికి ఆయన ఎన్నిసార్లు ఈ యొక్క మాటని ఈ పుస్తకంలో రాస్తూ వచ్చాడో గనక మనం గమనిస్తే, అండర్ ద సన్ అనే మాట ఇక్కడ 2 సార్లు వాడాడు. ఆ తర్వాత 28 సార్లు ఈ బుక్ అంతట్లో వాడాడు. 28+2 30 టైమ్స్ వాడాడు. అంటే ప్రతిసారి కూడా తన ఫోకస్ ఎక్కడుందో తను మర్చిపోవట్లా. మనమేమో సూర్యుని క్రింద అని ఏదన్నా ఒక ఏరియాని తీసుకొని మొదలు పెట్టామనుకో, అటు నుంచి ఎటు వెళ్తాం? కొన్నిసార్లు భూమి కిందకి వెళ్ళి, కొన్నిసార్లు ఆకాశం పైకి వెళ్ళి, అవునా? ఈయన ఏంటి, తనకు ఒక లిమిట్ పెట్టుకొని ఇక అక్కడే ఉన్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్ ఎర్త్ అండర్ ద హెవెన్ అంటే జియోగ్రాఫికల్ గా ఒక సరిహద్దుని పెట్టుకున్నాడు భౌగోళికంగా. సో అక్కడేమో దేవుడు ఉన్నాడు, జియోగ్రాఫికల్ గా మాట్లాడవలసి వస్తే ఇక్కడేమో మనిషి ఉన్నాడు. ఆ విషయాన్ని అది హద్దుగా పెట్టుకొని ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇప్పుడు 4, 5, 6, 7 వచనాలు చదవండి. ఓకే, చదవండి. ఓకే, సో ఇప్పుడు ఆయన ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 4 ఏరియాస్ ని తీసుకుని వచ్చాడు. సో ఒకవైపు మనుషుల్ని అడ్రస్ చేస్తున్నాడు, హ్యూమానిటీని, మరొక వైపు ఈ కాస్మోస్ ని అడ్రస్ చేస్తున్నాడు. ఈ లోకంలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి కొన్నిటిని ఏమేమి తీసుకొచ్చాడు? మొట్టమొదటిగా తరం వెంబడి తరము గతించిపోతుంది, కానీ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఏంటి? భూమి మాత్రమే. ఒకటి స్టేబుల్ గా ఉంది, ఒకటి మాత్రం స్టేబుల్ గా లేదు, గతించిపోతా ఉంది. అంటే ఒకవేళ ఈ 4 నుంచి 7 వచనాలకి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి అని అంటే సింపుల్ గా నథింగ్ సీమ్స్ టు చేంజ్. ఏది మారట్లా, అన్ని అలాగే ఉన్నాయి. మనం మారుతున్నాయి అనుకుంటున్నాం, ఏది కూడా మారట్లేదు. ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఏది మారట్లేదు. ఒక తరం వచ్చింది, పుట్టారు, పెరిగారు, బ్రతికారు, చనిపోయారు. ఇప్పుడు ఇంకో తరం వచ్చింది, పుట్టారు, బ్రతికారు, పెరిగారు, చనిపోయారు. తరం వెంబడి తరం వస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఏం మారట్లేదు ఇక్కడ? భూమి మారట్ల. అర్థమైందా? ఏది స్టేబుల్గా ఉందో చెప్పాడు అక్కడ. భూమి మారట్లేదు. సో సైకిల్ ఆఫ్ జనరేషన్స్ డస్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. చాలా జనరేషన్స్ వస్తా ఉన్నాయి, ఈ సైకిల్ వెళ్తా ఉంది, కానీ ఎటువంటి తేడా కూడా ఏమీ ఈ లోకంలో జరగట్లేదు. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని ఏం తీసుకుని వచ్చాడు? 5వ వచనంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే స్థలానికి మరలా చేరుటకు త్వరపడును. ఇప్పుడు సూర్యుని తీసుకుని వచ్చాడు. ముందేమో మనుషుల్ని తీసుకొచ్చాడు, తరం వెంబడి తరం వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్ ఎవరు? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు. కొంతమందికి సూర్యోదయం అంటే భలే ఇష్టం, అవునా? పొద్దున్నే నమస్కారాలు పెట్టడానికి కాదు, సన్ రైజ్ ఆ సీనరీని, బ్యూటీని చూడటానికి. ఒకసారి మాకు జనరల్ గా ఎక్కువ కలవటం కుదరదు. అక్క అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, మా అన్నయ్య వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సరే 23లో అనుకుంటా, ఐ థింక్ అందరం కలిసాం. అప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందరం కలిసి బీచ్కి వెళ్దాం అన్నారు. సర్లే అని డిసైడ్ అయ్యాము, ఒక వెహికల్ మాట్లాడుతాం. అందులో ఒక పట్టుబట్టారు. ఏంటా పట్టు అంటే సన్ రైజ్ అయ్యేలోపు అక్కడికి వెళ్ళిపోవాలని పట్టుకున్నారు. నాకేమో అట్ల మీద పెద్ద మైండ్ ఉండదు.
ఎప్పుడు వెళ్తే ఏంట్లో అంట, లేదు లేదు పొద్దున్నే సన్ రైజ్ అయ్యే టైంకి అక్కడికి వెళ్తే ఆ సీనరీ చాలా బ్యూటీగా ఉంటుందని ఇంకా మా అన్నయ్య అక్క కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు. సర్లే ఏం చేస్తాం లేచి బయలుదేరాం. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకేమో ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ అనేది చాలా గొప్పగా, అంటే చాలా బ్యూటీగా, ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ సీనరీ చూడాలనేది వాళ్ళ యొక్క ఇష్టం. అయితే నాలంటోడికి ఏంటది, ఎప్పుడు వెళ్తే ఏముందిలే, అవునా? సో ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది అదే. సాల్మన్కి ఎలాగుంది అని అంటే, సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును. కొంతమందికి ఏమో అది చాలా అబ్బబ్బబ్బా అనుకుంటారు, కానీ సాల్మన్కి ఎట్లా ఉంది, ఇది కూడా వ్యర్థమేనయ్యా, ఇది కూడా స్థిరంగా ఉండేది కాదు, ఇది కూడా ఒక వేపర్ లాంటిది, ఇది కూడా మీనింగ్లెస్ అన్నట్లుగా అతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఏం తీసుకుని వచ్చాడు చూడండి, గాలిని తీసుకుని వచ్చాడు. ఈ గాలి ఏం చేస్తుందంట, దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఇప్పుడు గాలి గురించి మాట్లాడుతున్నాడు. గాలి ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటు వెళ్తుందంట, అక్కడే ఉన్న ఇటు నుంచి అటు నుంచి కాదు, ఆ పేరు చెప్పండి, దక్షిణం నుండి. ఇప్పుడు ఆయన ఎన్ని దిక్కులు మాట్లాడాడు చెప్పండి, 4 దిక్కులు వచ్చినాయి. అక్కడ సూర్యుడు ఉదయించేది అక్కడ తూర్పు, అస్తమించేది అక్కడ పడమర. తర్వాత వచనంలో ఏం తీసుకొచ్చాడు, దక్షిణం ఉత్తరం. అంటే ఇప్పుడు ఆల్ డైరెక్షన్స్ కవర్ చేశాడు. అర్థమవుతుందా? అందుకే బైబిల్ స్టడీ అంటేనే అది, ఒక్కొక్క మాటని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఏదో న్యూస్ పేపర్ లాగా చదివేయకూడదు. సో 4 డైరెక్షన్స్ ని తీసుకొచ్చాడు, 4 దిక్కుల్ని తీసుకొచ్చాడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలను తీసుకొచ్చాడు. 5వ దిక్కు ఏమన్నా ఉందా? 5వ దిక్కు ఏమన్నా ఉందా? లోకరీతిగా అయితే లేదు. బిలీవర్కి ఇంకో దిక్కు ఉంది, ఏంటది? మనకో దిక్కు ఉంది పైన, అవునా? ఇప్పుడు దీన్ని ప్రపోజ్ చేస్తే మనుషులు ఒప్పుకోరు, కానీ యాజ్ ఏ బిలీవర్ మనకేం తెలుసు, మన ఫోకస్ ఈ దిక్కుల మీద కాదు, పైన. సరే, ఈయన 4 దిక్కులను తీసుకుని వచ్చాడు కదా, 4 దిక్కులను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దాన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు గాలి కూడా అంతే, అది కూడా వస్తుందంట, దక్షిణం నుండి ఉత్తరమునికి వెళ్తుందంట, మళ్ళీ ఇట్లా రొటేట్ అయ్యి మళ్ళీ దక్షిణం నుంచి మళ్ళీ వస్తుందంట. అంటే ఏంటి, ఇదొక సైకిల్. ఇప్పుడు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి? 3 సైకిల్స్ వచ్చినాయి, 3 చక్రాలు. తరం వెంబడి తరము, సూర్యుడు ఉదయించటము అస్తమించటము, మరొకటి గాలి ఇటు నుంచి అటు వెళ్ళటం, మళ్ళీ తిరిగి మళ్ళీ అదే దిక్కును మళ్ళీ రావటం. 3 వచ్చినాయి. ఇప్పుడు 4వది 7వ వచనం చదవండి. 7వ వచనం. కాబట్టి నదులంట ఏం చేస్తున్నాయి, అన్ని వెళ్ళి సముద్రంలో పడుతున్నాయి, కానీ సముద్రం ఏమవ్వట్లేదు. ఎప్పుడన్నా వచ్చిందా ప్రశ్న? కొంచెం నది పొంగితే మొన్న ఖమ్మం ఎట్లా మునిగిపోయింది, అసలు ఇల్లులే లేవు, 2 అంతస్తుల బిల్డింగ్లు అసలు కనబడలా, ఎక్కడుందో బిల్డింగ్ అన్నట్టుగా. మొన్న విజయవాడలో వచ్చింది, చాలా బెటర్ అనిపించింది నా మట్టుకు కొంచెం, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకే నిండినారు, సెకండ్ ఫ్లోర్ వాడు బాగానే ఉన్నాడు. ఖమ్మంలో వచ్చింది ఎట్లా జరిగింది రీసెంట్ గా, అది భయంకరం, బ్రిడ్జ్లే కనబడలా, ఫ్లైఓవర్ మునిగిపోయింది. తెలుసా, న్యూస్ ఫాలో అవుతుంటారా? అంటే ఒక నది కొంచెం పొంగితేనే ఇంత ఘోరం అయితే, ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి, చివరికి సముద్రంలోకి వెళ్ళినాయి. మరి అందులో ఎక్కువ అయిపోయి బయటికి రావాలి కదా, సముద్రం నిండిపోతుంది. ఎప్పుడన్నా వచ్చిందా క్వశ్చన్? ప్రశ్న రాలేదా? ప్రశ్న రాలేదంటే అసలు బుర్రకు పని చెప్పట్లేదని అర్థం. సాతానుడు ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి మైండ్ ఏదైతే ఉందో దీనిని యూటిలైజ్ చేయకుండా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఏంటి కంట్రోల్ చేసేది ఇంతకీ? ఇది ఏముంది నా చేతిలో, సెల్ ఫోన్ ఉంది, ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మైండ్తో ఆలోచించట్లు ఎవరు. ఏదన్నా అవసరం వచ్చిందనుకో, ఏదన్నా ఒక పదం కావాలి, వాట్ డస్ ఇట్ మీన్ అని కొట్టేస్తున్నారు వెళ్ళి గూగుల్లో. అంటే వీడు అసలు ఆలోచించి అది ఏంటి అని తెలుసుకునే టైం కూడా మైండ్కి పని చెప్పట్లా. ఏదో రిఫరెన్స్ మర్చిపోయాం, కానీ ఒక మాట గుర్తుంది, ఎమ్మటే సెర్చ్లోకి వెళ్ళి
ఇలా పదం కొట్టగానే రిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఏమక్కర్లేదు, మైండ్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది మనల్ని అందరినీ ఇంతకీ? మన మైండ్ని నమ్ము చేసేస్తుంది. కొంచెం సింప్లిఫైడ్గా మన భాషలో చెప్పాలంటే బురద కోలం చేస్తుంది. ఇక పెద్దగా వాడట్లేదు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క మైండ్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక శాస్త్రవేత్త వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనందరి మొబైల్లో జీబీలు టీబీలు ఉన్నాయి కదా, ఇంత 128 GB అనో 256 GB అనో మెమరీ కార్డులు ఉంటాయి కదా. దీనికి ఉన్న కెపాసిటీ ఎంతో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి దీంట్లో ఎన్ని జీబీల దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు? వాళ్ళు చెప్పింది వింటే నాకు గుండె డామ్ ఉంది. అంత స్టోర్ చేసుకోవచ్చు, లెక్కలేనంత. కానీ మనకి అరగంట క్రితం ఏం చెప్పామో చెప్పమంటే ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. ఏమైంది? డేటా ఏమైంది? ఆటో ఎరేజ్ అయిపోతా ఉంది. కెమెరాలు పెట్టారనుకో, సీసీటీవీ కెమెరాలు, కొత్తది రికార్డ్ అవుతా ఉంటుంది. మేబీ వాళ్ళు పెట్టిన టైం బౌండ్ని బట్టి 2 రోజులదేమో ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్ 2 రోజులు రికార్డ్ అయ్యేలోపు పాతది ఎరేజ్ అయిపోతా ఉంటుంది ఆటోమేటిక్గా, వాళ్ళు ఎక్కువ స్టోరేజ్ పెట్టకపోతే. ఇక ఆటో ఎరేజ్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు గంట నుంచి మాట్లాడుతున్నాను సుమారుగా, సో అరగంట క్రితం ఏమవుతుంటది? అది మనం సీరియస్గా ఆలోచించవలసింది. దేవుడు మనల్ని అట్లా క్రియేట్ చేయలా. ఒక్కొక్క ఆర్గాను దాని యొక్క పనితీరు అప్ టు ద కోర్ మనం యూజ్ చేయట్లా. ఎలాగైతే ఈ మొబైల్ని అప్ టు ద కోర్ మనం వాడట్లా మనం వాటిని అట్లా. సరే, కిందకి రండి, త్వరగా ముందుకెళ్దాం. సో సైకిల్ ఆఫ్ విండ్, సైకిల్ ఆఫ్ ద సన్, సైకిల్ ఆఫ్ జనరేషన్స్, ఇవన్నీ తీసుకుని వచ్చాడు. తర్వాత ఇప్పుడు 4వది ఏం తీసుకొచ్చాడు? సైకిల్ ఆఫ్ రివర్స్, వాటర్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా కమ్ అండ్ గో, ఇవన్నీ కూడా ఇలా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ 4 ఎగ్జాంపుల్స్ వాటి ఇంతకీ తను ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాడు. ఏంటి తను చెప్పాలనుకుంటున్న సత్యం? ఇవన్నీ వస్తాయి పోతాయి, ఆ సైకిల్లో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ భూమి మాత్రం ఏమవ్వట్లేదు, మారట్లేదు అని చెప్పాలనుకుంది. అది నేను విజ్ఞాపన చేశాను, నేను మొరపెట్టాను, నేను ప్రార్థించాను. ఒకే కీర్తనలో ఈ పదాలన్నీ చూస్తాం. దావీదు కీర్తనలో కనుక మనం గమనిస్తే అక్కడ ఉన్నది ఒకటే. అంటే ఒక విషయాన్ని కన్వే చేయటానికి దానికి రకరకాల ఎగ్జాంపుల్స్ని వాడటం. సో అందులోనూ పర్టికులర్గా ఈ పద్య భాగం ఏదైతే ఉందో, యోబు నుంచి పరమగీతం వరకు, అలాగే ప్రకటన గ్రంథం, ఈ 6 పుస్తకాలలో మిగతా అన్ని పుస్తకాల కన్నా కూడా ఎక్కువ అలంకారాలు వాడబడినాయి. వాటిని లిటరల్ గా తీసుకుంటే కొన్నిసార్లు మనము రాంగ్ ఇంటర్ప్రిట్ చేసే డేంజర్ ఉంటుంది. ఒక ట్రూత్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. అది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా ఒకే సైకిల్ గా జరుగుతూ ఉన్నాయి, కొత్తది ఏం జరగట్లేదు. మనం ఈ రోజు జరిగేవన్నీ కొత్తవి అనుకుంటాం, అవునా? మనం అనుకుంటాం మా రోజుల్లో అండి అసలు ఎన్ని లేవండి, ఇప్పుడు ఏంటో పబ్బులంట, లైట్లంట, డాన్సులంట. అసలు బైబిల్లో ఫస్ట్ న్యూడ్ పబ్ ఉంది తెలుసా? ఎక్కడ? ఆయన సీనాయి కొండ మీదకి వెళ్తే 10 ఆజ్ఞల కోసం కింద వీళ్ళు తాగి వస్త్రాలు తీసేసి డాన్స్ ఆడుతున్నారు. అందుకే ఆయనకి అంత కోపం వచ్చి అట్లా ఇస్తిరి కొట్టాడు. బైబిల్లో ఫస్ట్ న్యూడ్ పబ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. ఏది కొత్తది కాదు, అన్ని జరిగినాయే ఇప్పుడు జరుగుతున్నాయి. వాటిని ఒక జనరేషన్, నా చిన్నప్పుడు అంటే నాకు ఎర్లీగా నేను వినినప్పుడు దాన్ని భోగం మేళాలని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొంచెం దాన్ని కొంచెం సింప్లిఫైడ్ చేసి రికార్డింగ్ డాన్స్లను వాడుతున్నారు. ఇప్పుడు సిటీ కల్చర్కి వస్తే దాన్ని పబ్ అనే మాట వాడుతున్నారు. నువ్వు ఎన్ని పేర్లు మార్చి ఏం చేసినా అవన్నీ ఆల్రెడీ ఉన్నవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, కొత్తవేం కాదు. నీకు కొత్తగా అనిపిస్తున్నాయేమో అంతే. సోలమన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏది కొత్తది లేదు, ఆల్రెడీ ఉన్నవే జరుగుతున్నాయి. జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది ఒక సైకిల్. కాకపోతే ఆ సైకిల్ జరిగినప్పుడు నువ్వు లేకపోవటమో, ఆ సైకిల్లో నీకు తెలవకపోవటమో కారణాన్ని బట్టి ఇది కొత్తది అని నువ్వు అనుకుంటున్నావేమో అంతే. ఏది కూడా కొత్తది కాదు అనే విషయాన్ని సోలమన్ ఇక్కడ తెలియజేయటానికి ఈ యొక్క విషయాల్ని ఆయన
తెలియజేస్తా ఉన్నాడు. ఏంటది? అవును, ఆల్రెడీ వచ్చినాయి ఇట్లాంటి ప్లేగ్స్. కాకపోతే ఆ ప్లేగ్ వచ్చిన టైంలో మనం బతికలేం. చార్ల్స్ స్పర్జన్ భూమి మీద ఉన్న టైంలో వచ్చింది ప్లేగ్. ఆ టైంలో క్రిస్టియన్స్ బిలీవర్స్ వాళ్ళు ఆ టైంలో ఏం చేశారు? అప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. ఎందుకు? అలాంటిది ఒకటి రాగానే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా లోకం మీదకి అట్లా అని ఎతకడం మొదలు పెట్టారు జనాలు. అప్పుడు ఏమైంది? ఆల్రెడీ వచ్చిందేనయ్యా, అప్పుడు ఇట్లాగయ్యింది, ఇప్పుడు ఇలాగొచ్చింది అంటే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడే బెటర్ అన్నారు అందరూ. మనం భయంకరం అనుకున్నాం కానీ, ఎందుకంటే అప్పుడున్న ఫెసిలిటీస్, అప్పుడున్న వైద్యము లేకపోతే మెడికేషన్ అవన్నీ డిఫరెంట్ కాబట్టి, చాలా లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కూడా చాలా కష్టం కాబట్టి, ఆల్రెడీ జరిగినాయే జరుగుతున్నాయి. ఏది వింత కాదండి, ఏది వింత కాదు. ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఆయన తెలియజేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్రాక్ లో రన్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ ట్రాక్? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇట్లా రౌండ్ వేసుకొని మళ్ళీ వాడు స్టార్ట్ అయిన దానికి వస్తాడు. అప్పుడు ఏమన్నా పడుతుంది? ల్యాప్ 1 అయిపోయింది అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ స్టార్ట్ అయిన పాయింట్కి వస్తాడు, ల్యాప్ 2 అంటాడు. అంటే చూస్తున్నప్పుడేమో వీడు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు, వెళ్తున్నాడు, మూమెంట్ ఉంది, కదులుతున్నాడు, పని చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాడు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటి? వాడు ఆ సైడ్. ఒకవేళ టీవీలో చూసేవాడికి ఎలా ఉంటది? భలే పరిగెడుతున్నాడు, ముందుకెళ్తున్నాడు అందరికంటే అని అనుకోవచ్చు. కానీ అక్కడ స్టేడియంలో కూర్చొని చూసేవాడికి ఎలా ఉంటది? వీడు ఎక్కడికి వెళ్ళట్లా, అక్కడే ఉన్నాడు, ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికే ఇట్లా రొటేట్ అవుతున్నాడు, ఒక సైకిల్ వేస్తున్నాడు గుండ్రంగా. అంతే కదా, లైఫ్ అంతేనండి. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సోలమన్ ఇక్కడ. ఈ సైకిలే జరుగుతుంది తప్ప కొత్తది వింతది ఏమీ కాదు. అర్థమవుతుందా? సో ఈ సైకిలే రిపీట్ అవుతా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, మనం ట్రాక్ పరిగెత్తే వాళ్ళందరూ కాకపోవచ్చు కాబట్టి, థ్రెడ్మిల్ తెలుసు కదా, అవునా? థ్రెడ్మిల్ మీద నడుస్తారు కదా ఎక్సర్సైజ్ కోసం, వాకింగ్ కోసం. అవసరమైన స్పీడ్ పెట్టుకొని దాని మీద నడవచ్చు, కావాలంటే కొంతమంది పరిగెడతారు కూడా. యాక్టివిటీ ఉందా అక్కడ? పరిగెడుతున్నాడా, నడుస్తున్నాడా, దాని మీద ముందుకెళ్తున్నట్టే ఉందా? కానీ వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే ఉన్నాడు, దాని మీదే ఉన్నాడు. ఆ విషయాన్నే ఇక్కడ సొలొమన్ చెప్తుంది. లైఫ్ అంతా ఒక సైకిల్, అందుకనే తరాలు వస్తున్నాయి, గతించిపోతున్నాయి. ఇదొక సైకిల్. రెండో సైకిల్ ఏం చెప్పాడు? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, ఇదొక సైకిల్. మూడో సైకిల్, గాలేమో దక్షిణంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉత్తరానికి వెళ్ళి మళ్ళీ అది తిరుగుతూనే ఉంది, ఇదొక సైకిల్. నాలుగవ సైకిల్ ఏమో నదులన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి, కానీ అది నిండట్లేదు, అది మళ్ళీ అక్కడ వేపర్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో మళ్ళీ నదుల్లోకి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తుంది, ఇది ఒక సైకిల్. మళ్ళీ నదిలో నుంచి సముద్రంలోకి, అక్కడ నుంచి మేఘాలుగా మళ్ళీ వర్షం పడి నదిలోకి, మళ్ళీ నదులు సముద్రంలోకి, ఇదొక సైకిల్. సో ఇదంతా అట్లా రొటేట్ అవుతానే ఉంది తప్ప కొత్తదేం లేదు. ఈ ఒక్క మాట కోసం ఇంతసేపు చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఏంటి? లైఫ్ లో కొత్తదేది లేదు, ఇంతకు ముందు జరిగిందే మళ్ళీ జరుగుతుంది. కొత్తగా ఒకవేళ మనకు అనిపిస్తే అది ఇంతకు ముందే జరిగిందే అని మనకి తెలియని కారణాన్ని బట్టి మనం కొత్తగా అనుకోవచ్చేమో తప్ప, కానీ అది కొత్తదేమీ కాదు. సింపుల్. సో ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఏంటంటే నథింగ్ సీమ్స్ టు చేంజ్. ఏది కూడా మారట్లేదు, మారదు. ఆ తర్వాత చూడండి, 7వ వచనం అయింది కదా, ఇప్పుడు 8 చదవండి. 8వ వచనం చదవండి. చాలండి, 8వ వచనం ఒకటి చాలు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చెప్తున్నటువంటి మాట ఏంటి? సరే, ఇప్పుడు సింపుల్ గా అర్థం అవడానికి ఆ సైకిల్కి ఇంకొకటి కూడా చెప్తాను.
ఎలాగైతే ఆ ట్రాక్ అనుకున్నామో, రన్నింగ్ ట్రాక్, థ్రెడ్మిల్ అనుకున్నామో, థ్రెడ్మిల్ కూడా ఒకవేళ తెలవకపోతే సింపుల్ గా రెగ్యులర్ గా మన ఇళ్లలో జరిగే ఒక డైలీ యాక్టివిటీ, ఆ సింక్ దగ్గరికి వెళ్ళి గిన్నెలన్నీ కడిగేశారు, ఆ బట్టలన్నీ ఉతికేశారు, అమ్మాయి అనుకునే లోపు సింక్లకు మళ్ళీ వస్తాయి. చెప్పండి. ఇది అందరిలో ఉండేది. మా ఇంట్లో థ్రెడ్మిల్ లేదు అంటే ఇది సింపుల్ గా అర్థమవుతుంది అందరికి. అవునా? ఈ సైకిల్ అనేది జరిగిందే మళ్ళీ రిపిటేటివ్ గా జరుగుతా ఉంది, వింతైనది కాదు. 8వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు? ఎడతెరిపి లేకుండా, ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇవన్నీ కూడా సమస్తము జరుగుతా ఉన్నాయి, మనుష్యులు దానిని వివరింపజాలరు. ఇప్పుడు చూడండి, ఏ విషయాల్ని ఇప్పుడు తీసుకొని వచ్చాడో జాగ్రత్తగా చూడండి. ఎన్ని విషయాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ? ఇందాకేమో నథింగ్ సీమ్స్ టు చేంజ్ అన్నాడు. 8వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. ఆ మాట రాసుకొని ఈజీగా అర్థమవుతుంది. ఏది కూడా మనిషికి ఏమివ్వదో? తృప్తిని. నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. ఇప్పుడు తృప్తి గురించి మాట్లాడుతూ ఏమేం చెప్తున్నాడు? ఎన్ని ఏరియాస్ తీసుకొచ్చాడు మళ్ళీ? ఇందాక 4 దిక్కులు తీసుకొచ్చాడు కదా, 4 దిక్కులు వచ్చినాయి, 4 పోలికలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమేమి తీసుకొచ్చాడు చూడండి. మనిషి తృప్తి లేక మనిషికి కలిగేదేంటి? భలే చెప్పారు. తృప్తి అసంతృప్తి అంట. తృప్తి లేకపోతే సరే, అసంతృప్తి ఉంటది, కానీ దాన్ని బట్టి మనకు కలిగేదేంటి మనిషికి? విరక్తి అన్న. విరక్తి, నెమ్మది ఉండదు. దాన్ని ఏమంటాం మనం? ఫ్రస్ట్రేషన్ అంటాం. అవునా? ఏదైతే మనం అనుకున్నది జరగట్లేదో, వీటిని బట్టి తృప్తి లేదో, అసంతృప్తి ఉన్న కారణాన్ని బట్టి కలిగేదేంటి? ఫ్రస్ట్రేషన్. ఇట్లా అనుకొని మొదలుపెట్టి చేస్తే ఇదేమో జరగలేదు, ఏమొచ్చింది? ఫ్రస్ట్రేషన్ వచ్చింది. సో ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక దగ్గరకు వస్తున్నాడు, ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఆయన కన్క్లూజన్ ఏంటి? ఏం మారట్లేదు అనే దాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చింది? నేను ఇంత ప్రయాసపడితే, నేను ఈ ల్యాప్ అంతా పరిగెడితే నాకు ఏదో రావాలి కదా, ఈ గిన్నెలన్నీ కడిగేస్తే నాకు ఇంకేదో అవ్వాలి కదా, కానీ ఏమొస్తుంది? అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా గమనిస్తూ ఉంటాను, చాలా పాపం ప్రయాసపడి అన్ని కడుక్కుంటుంది. ఆమె చివరిది కడుగుతున్నప్పుడు నేను తినో తాగో ఏదో అక్కడికి పట్టుకెళ్ళాను అనుకో, అవునా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సంతృప్తి ఉండదో, ఇక్కడ సంతృప్తి గురించే మాట్లాడాడు. అందుకేమంటున్నాడు? వివరించడం గురించి మాట్లాడాడు, చూడటం గురించి మాట్లాడాడు, వినటం గురించి మాట్లాడాడు, కానీ మనిషికి ఏం ఉండట్లేదు? తృప్తి కలుగటలేదు. అవును, యథార్థంగా చెప్పండి, ఉద్యోగం చేసినప్పుడు ఫస్ట్ శాలరీ ఎంత? ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ. సరే, మీ సంగతులు నాకు ఇప్పుడు రివీల్ చేయక్కర్లేదు, కానీ నా సంగతి చెప్తా. ఇప్పుడు చేయట్లేదు కదా. నేను ఫస్ట్ చేసిన జాబ్ ఏంటంటే, నా ఫస్ట్ శాలరీ ఏంటంటే 5 రూపాయలు. చిన్నప్పుడు స్కూల్ నుంచి 4 o'clock వచ్చేసాక ఫ్రెష్ అయ్యి 5 to 9 ఈవినింగ్స్ పనికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన 5 రూపాయలు ఇస్తే పావలా కొనుక్కొని 4.30 అమ్మకి ఇచ్చేవాడిని. వెల్డింగ్ షాప్కి వెళ్ళేవాడిని. సండేస్ ఫుల్ డే హాలిడే కాబట్టి సండే ఫుల్ డే పనికి వెళ్ళేవాళ్ళం, నేను మా అన్నయ్య పూల కొట్టుకి. వాళ్ళు జరిగిన బిజినెస్ని బట్టి అది స్థిరంగా ఉండేది కాదు. బాగుంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు, బిజినెస్ లేకపోతే తక్కువ ఇచ్చేవాళ్ళు. గేమ్స్కి టైం లేదు నాకు, అందుకే గేమ్స్ రావు. ఆ తర్వాత చదువు ఆగిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ మంత్లీ డైలీ బేసిస్ నేను చేసిన ఫస్ట్ శాలరీ 750 రూపాయలు. అక్కడే ఉందా? తర్వాత ఏమన్నా నేను జాబ్ మారుతా ఉంటే పెరిగిందా? పెరిగింది ఖచ్చితంగా. కంపెనీలు చేంజ్ అయ్యాను, ఏరియాస్ చేంజ్ అయ్యాను, ఇన్కమ్ కూడా ఏమవుతూ వచ్చింది? పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వస్తాయి ఇప్పుడు నాకు సంతృప్తి?
750 ఉన్నప్పుడేమో అక్కడ 5,000 డ్రా చేసేవాడిని చూసి అసంతృప్తి. ఇప్పుడు నాది కూడా 5,000 అయింది అనుకుందాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఆగుతుంది సంతృప్తి? 20,000 50,000 అయిందండి, ప్యాకేజ్ పెరిగింది. ఇప్పుడు అక్కడ సంతృప్తి ఉంటుందా? 50,000కి తగిన కమిట్మెంట్లన్నీ పెట్టుకున్నావు. 50,000 కాదు, 50,000 వస్తుంటే 70,000కి పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు సంతృప్తి ఉండదు. ఇప్పుడు మొన్న ఒక కేసు అదే విన్నాను, ప్రార్థన చేస్తున్న వాళ్ళ కోసం. ఈ బెట్టింగ్ యాప్ల్లో కొన్ని పోగొట్టుకొని ఇప్పుడు ఒక 30 లక్షలు తేలి కూర్చున్నారు. 30 లక్షలు ఎంత అయితే వస్తుందో, నెలకు ఒక 80,000 వస్తుంది జీతం. ఆ 80,000 జీతము వాళ్ళకి వీళ్ళకి ఆ ఈఎంఐలకి వాటికి అయిపోతుంది, ఓన్లీ ఈఎంఐలకి. మరి ఇంటి రెంట్ ఎట్లాగా? ఇంట్లో భార్య పిల్లలు తినేది ఎలాగా? 80,000 ఈఎంఐలకి అయిపోతాయి, తీసుకున్న లోన్లకి ఈఎంఐలకి వాటికి ఇట్లకి. రెంట్ ఎలాగా, ఇంట్లో తినేది ఎలాగా, పిల్లల ఫుడ్ ఎలాగా, ఇవన్నీ కాకుండా నువ్వు అక్కడ పాడు చేసుకున్నావు, అవి క్లియర్ అనేది ఎలాగా? సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళాడు ఆ మనిషి. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఏం చేద్దామో కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే మనిషి ఆగుతాడు? ఎక్కడికి వెళ్తే మనిషికి తృప్తి వస్తుంది? 80,000 జీతం దగ్గర ఆగుతారా? కొన్ని 80,000 1,80,000 అయింది. నేను బెంగళూరులో ఒక అన్నం చూసా, గణేష్ అని, మంచి అన్న, మంచి బిలీవరు. ఆయనకి పర్ మంత్ ఆయన, ఇది ఇప్పుడు సంగతి కాదండి, ఇప్పుడు పెద్ద విషయం కాదు ఆ ప్యాకేజ్. 2010లో అప్పుడే నాకు తెలిసిన ఆయన ప్యాకేజ్ ఎవ్రీ మంత్ 4,70,000 డ్రా చేసేవాడు ఆయన మంత్లీ శాలరీ. మ్యారేజ్ అవ్వలా అప్పటికి, భార్య బిడ్డలు లేరు. కానీ ఏదో చెప్తా ఉంటే నా పక్కన ఉన్న పెద్దోళ్ళు తిట్టేవాళ్ళు, భార్య పిల్లలు లేరు, ఏమీ లేదు, ఏం చేస్తున్నారు ఇంత డబ్బులు, ప్రతిసారి ఏదో కథలు చెప్తామని చెప్పి తిడతా ఉండేవాళ్ళు ఆయన. అంటే మనిషికి ఎక్కడికి వెళ్తే తృప్తి వస్తుంది? దీనికి ఏమన్నా ఒక ఫుల్ స్టాప్ ఉందా? లేదు. అదే చెప్తున్నాడు సొలొమోన్ ఇక్కడ. మనిషికి ఏం రాదు, ప్రభు మనకి ఎన్ని ఇచ్చారు బ్లెస్సింగ్స్, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇక ఎక్కడికి వెళ్తే ఆగుతాం మనం అసలు? తృప్తి ఏమంటున్నాడు? పొందకై ఉన్నది, తృప్తి కలుగుట లేదు. సో ఎప్పుడైతే తృప్తి ఉండదో ఆబ్వియస్ గా మనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో మానవుని యొక్క హ్యూమన్ డిజైర్ అనేది ఎప్పటికీ కూడా మనము ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, మనం ఆపుదాం లేండి. యాక్చువల్లీ 11 దాకా వెళ్దాం అనుకున్నాను కానీ, సో ఇంట్రొడక్షన్కే కొంత సమయం అయింది కాబట్టి ఈసారి మనం ఫాస్ట్గా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో 8వ వచనంలో ఇంకేమి ఆలోచన చేయొచ్చు చూడండి. అక్కడ ఏమున్నాయి? ఇంకా తను చేస్తున్నటువంటి పని అంతటి వల్ల, తను చూస్తున్న దాని వల్ల, తను వింటున్న దాని వల్ల 3 మాటలు తీసుకొచ్చాడు కదా. తను చేస్తున్నది, తను చూస్తున్నది, మనిషి వింటున్నది. ఈ 3 వల్ల మనిషికి ఏం కలగట్లేదు? తృప్తి కలగట్లేదు. ఏమండి, ఇప్పుడు యథార్థంగా ఈ ప్రశ్న మనం వేసుకుంటే, మనం చేస్తున్న దాన్ని బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి, మనం వింటున్న దాన్ని బట్టి ఎంతమందికి తృప్తి ఉంది? బళ్ళన్నీ ఎట్లా లాగుతా ఉంటారు? మెల్లిగా అసంతృప్తితోనే ఈ బళ్ళు లాక్కెళ్తా ఉండాలి. అలాగని వైరాగ్యంలోకి వెళ్ళిపోమాకండి. సొలొమోన్ యొక్క అనాలిసిస్ అంతా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? వితౌట్ గాడ్ కూడా వ్యర్థము, కానీ విత్ గాడ్ మనకి సంతృప్తి పాసిబుల్లేనా? వాళ్ళ దగ్గర చెప్పింది అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. మనకి తృప్తి పాసిబుల్లేనా? మనకి పాసిబుల్లే. మళ్ళీ దాన్ని నెగిటివ్ సెన్స్ లో అర్థం చేసుకోవద్దు. సాధారణంగా చూస్తే ఇది అందరికీ సంతృప్తి అనేది ఎక్కడని చెప్పగలుగుతాం? కుదరదు. ఎందుకంటే మానవునికి ఉన్నటువంటి కోరికలు ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడే తృప్తి వస్తుంది. అవునా? యేసు ప్రభువులో మనకి ఏమవుతుంది? ఇంతకీ యేసు చాలు అనుకుంటున్నాం. ఆ చాలు అనేది వచ్చింది కాబట్టి తృప్తి వస్తుంది, లేకపోతే మనకు కూడా తృప్తి రాదు. అవునా కదా? సో మనిషి కోరికలు ఎప్పుడైతే ఈ డిజైర్స్ ఆగవో అంతకాలము మనకి ఏమవుతుంది?
నడిచేవాడికి సైకిల్ ఉంటే బాగుంటది, సైకిల్ ఉండేవాడికి 2 వీలర్ ఉంటే బాగుంటది, 2 వీలర్ ఉన్నవాడికి 4 వీలర్ ఉంటే బాగుంటది, 4 వీలర్ ఉన్నవాడికి ఇంకా బెటర్ 4 వీలర్ ఉంటే బాగుంటది. ఎక్కడ ఆగుతుంది ఇది? ఎక్కడ ఆగుతుంది చెప్పండి? ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది చాలు అనే దగ్గర మనం ఆగగలుగుతామో, మన డిజైర్స్ ఆగుతాయో, దెన్ ఓన్లీ వీ కెన్ ఎంజాయ్. అప్పుడే మనం పాల్ చెప్పినట్టు ధైర్యంగా చెప్పగలుగుతాం. అప్పటిదాకా నోటి మాటలు అవన్నీ, ఈవెన్ బిలీవర్ అయినా సరే, అప్పుడే ధైర్యంగా చెప్పగలుగుతాం ఏమని? తృప్తి కలిగి ఉందా నేర్చుకున్నాను. సో ఎప్పుడైతే తృప్తి ఉండదో, ఆటోమేటిక్ గా మనకి దేవునికి వేరుగా ఉన్నటువంటి లైఫ్ లో ఏముంటది? లోన్లీనెస్ ఉంటది, ఎంప్టీనెస్ ఉంటది, ఖాళీతనం ఉంటది, ఒంటరితనం ఉంటది. దాన్ని వివరించడం కూడా కష్టమే, ఆ ఒంటరితనాన్ని, ఆ ఖాళీతనాన్ని, దేవుడికి వేరుగా ఉన్నట్లయితే కనుక. కాబట్టి 3 ఏదైతే పైన తీసుకుని వచ్చాడో, ఇప్పుడు ఆ మూడింటిని దీనికి కనెక్ట్ చేసి చూడండి. పైన సన్ ఒకటి వచ్చింది, సూర్యుడు, రెండవది గాలి వచ్చింది, మూడవది సముద్రం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ వి సే, వాట్ వి సీ అండ్ వాట్ వి హియర్. ఆ మూడింటికి ఈ మూడింటికి లింక్ చేసి ఆలోచించండి. ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి ఆ డాట్స్. సూర్యుడు, గాలి, సముద్రము. వాట్ వి సే, మనం ఏమి చెప్తున్నాం, ఏం చేస్తున్నాము, ఏమి చూస్తున్నాము, ఏం వింటున్నాము. కాబట్టి దీనివల్ల మనకి ఏం లేదు, మానవునికి ఏం లేదు అంటున్నాడు ఆయన. మనిషికి తృప్తి లేదు. సో సింపుల్ గా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇవన్నీ కూడా హ్యూమన్ లైఫ్ లో ఉన్నటువంటి సైకిల్స్. ఈ చక్రము అప్పుడు ఉంది సొలొమోన్ టైంలో, మన దినాల్లో ఇప్పుడు ఉంది. కొత్తది ఏం కాదు, వింత ఏం కాదు. ఓకే, ఇక్కడ ఆపుదాం. సరే, ఈ ప్యాసేజెస్ ధ్యానిస్తా ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రభు మీకు ఇచ్చిన థాట్స్ కూడా యాడ్ చేయండి. మీకు ఇచ్చిన థాట్స్ కూడా యాడ్ చేయండి. రండి, షేర్ చేసుకోండి వెంట వెంటనే. సో 2 సైకిల్స్ ని తీసుకొని వచ్చి ఇంతకీ ఆ యొక్క ప్యాసేజ్ ని ఎట్లా కన్క్లూడ్ చేశాడు? సరే, అవి కూడా చదువుదాం ఒకసారి. మునుపు ఉండినదే ఇక మునుపు, ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకడు దాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మునుపు ముందుండిన తరములో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత వాళ్ళకేంటి? ఉండబో వారికి కలగదు. సో సింపుల్ గా ఏం కన్క్లూడ్ చేస్తున్నాడు? అది కొత్త ఏం కాదు. రైట్, రండి మరి. ఒకవేళ ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నా అడగండి, పర్వాలేదు. అన్న ప్రయత్నాడు అన్న దాని రాసిన చెప్తాము. అదే అన్న, ఈ మనం చదువుకున్న 9th 10th వర్షంలో రీసెంట్ గా కొన్ని మంత్స్ బ్యాక్ ఒక బ్రదర్ ఇదే ప్రశ్న నన్ను అడిగాడు. అంటే తనకి స్పిరిచువల్ వేలో ఆన్సర్ అవసరం లేదు, జనరల్ గా అంటే వరల్డ్ వ్యూ లో తను అడిగాడు. అంటే నేను చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆయన ఎలాంటి ప్రశ్న అంటే, ఇప్పుడు మనం అంతా టెక్నాలజీ వాడుతున్నాం కదా, ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చినాయి కదా, మరి ఇది బైబిల్లో ఉన్న దాని ప్రకారం ఇంతకు ముందు ఉందా అని అడిగారు అన్న. ఓకే, ఈ వర్షన్ అన్న ఈ వర్షన్ పట్టుకో. ఓకే, అంటే ఇంతకు ముందు ఉన్నదే అని చెప్తున్నారు కదా, మరి ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఇది పూర్వం ఉందా, ఇలా ట్రాన్సాక్షన్ జరిగినాయా అని అడిగితే, నేను జనరల్ గా పేమెంట్స్ రిలేటెడ్ గా, అంటే వస్తు మార్పిడి ఇలా రిలేటెడ్ గా చెప్పడానికి ట్రై చేస్తే, నాకు అలా వద్దు, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నట్లుగా ఉందా అని అడిగారన్న. అదే బిలీవర్ ఆయన కూడా. చెప్పండి మిగతా కూడా, దానికి జవాబు ఏంటి?
ఈ టెక్నాలజీ ఇంతకు ముందు ఇలాంటి టెక్నాలజీ లేదు కదా, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. మరి ముందు ఉన్నదే అన్ని ఉన్నాయి అన్నారు కదా, మరి దీని సంగతి ఏంటి? చెప్పండి. ఏంటి? సింపుల్ గా అర్థం చేసుకోవాలి. హ్యూమన్ బ్రతకటానికి సాధారణంగా ఏవైతే కావాలో హ్యూమన్ సైకిల్లో అవన్నీ అలాగే జరుగుతూ ఉన్నాయి. అవునా? అంటే కాస్మోస్ లో, విశ్వంలో అదే జరుగుతూ ఉంది, హ్యూమన్ లైఫ్ లో అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫోన్ పే భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే ఎంతమంది వాడుతున్నారు? ఎంతమంది వాడుతున్నారు? 140 కోట్ల మంది. మహా అయితే ఒక 0.5% వాడుతూ ఉండొచ్చు. మిగతా 50% అది లేకపోయినా పని జరుగుతుందా? సో ఇక్కడ నేను అనుకుంటాను ఈ ప్రశ్నకి జవాబు బహుశా ఇదే అని నాకు ఆలోచన వస్తున్న ఆలోచన ఏంటంటే, ఏదైతే కంపల్సరీ హ్యూమన్ లైఫ్ లో కావాలో ఆ సైకిల్ చేంజ్ అవ్వట్లా. ఇప్పుడు ఫోన్ పే లేకపోయినా ఒక లైఫ్ నడుస్తుంది. ఓకే, మా నాన్న ఉన్నాడు, ఆయన ఫోన్ పేతో పని లేదు అసలు. ఫోన్ పే లేకపోయినా ఆయన లైఫ్ నడుస్తుందిగా. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు, కొంతమందికి ఫోన్ ఆపరేషన్లు తెలియదు, ఫోన్ పే లేకుండా లైఫ్ నడుస్తున్నాయా? అంటే హ్యూమన్ లైఫ్ కి ఏదైతే ఖచ్చితంగా ఇది కావాల్సిందే, ఇది ఉండి తీరాల్సిందే జీవితంలో, ఇది లేకపోతే మనిషి జీవితం లేదు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ అన్ని అవన్నీ ఆల్రెడీ జరిగినవే జరుగుతూ ఉన్నాయి అనుకుంటున్నాను. నా మట్టుకు నాకు వస్తున్న ఆలోచన అది. ఇంకేమన్నా యాడ్ చేస్తారు ఎవరన్నా? మన లైఫ్ కోసం ఇప్పుడంటే లైట్ అప్పుడైనా అది వెలిగే. అవును, అప్పుడేమో కిరసనాయిలు పోసి ఒత్తి పెట్టి లైట్లు పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడేమో స్విచ్ ఆన్ చేస్తున్నాం. అది వెలిగించేది, ఇది వెలిగించేది, కాకపోతే టెక్నాలజీ వల్ల అది చేంజ్ అయింది కొంత. అప్పుడు ఇప్పుడు దానివల్ల జరుగుతుంది ఏంటి? ఇంతకీ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతే కదా. ఇంతకుముందు కూడా మనీ ట్రాన్స్ఫర్ జరిగినాయా? కానుకలు పంపించుకున్నారు ఒకరికొకళ్ళు, కాకపోతే మనిషినిచ్చి ఆ రోజుల్లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఒంటిలో ఏట్ల మీద వాటిని ఎక్కించి ఖజానాని 4-5 ఒంట్లను అట్లా పంపించి కానుకలు అంటే ఇచ్చుకోవడం అనేది ఎప్పుడు ఉండింది. కాకపోతే అప్పుడు ఇచ్చుకోవడం అలాగుంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇది కొంత ఈజీ అయింది. అదొక ఇంటర్ప్రిటేషన్ ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే. కానీ మొదట ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. అది లేకపోయినా సరే లైఫ్లు నడుస్తాయి. కానీ ఇక్కడ సోలమన్ చెప్తున్నటువంటి ఏరియా అది లేకుండా లైఫ్ లేదు. ఆ సైకిల్స్ గురించి మాట్లాడాడు ఆయన. ఓకే, ఇంకా అవును. అదే కదా, ఈయన ఇప్పుడు ఒక దాని మీద పెట్టాడు ఫోకస్, సూర్యుని కింద, అది తన బౌండరీ జియోగ్రాఫికల్ గా. ఆ సైకిల్ ని మాట్లాడుతున్నాడు ఆయన. సో ఫోకస్ అందుకనే ఇప్పుడు స్కాలర్స్ అనుకోండి, పిహెచ్డి చేస్తున్నాడు అనుకో ఎవరన్నా ఒక పర్సన్, ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్నన్ని చదువుతాడు. ఒక ఆకుని తీసుకుంటే ఆయన ఫోకస్ అంతా ఆకు మీదే ఉంటది, దాని మీదే తన సమయాన్ని గడుపుతాడు, దాని మీదే రీసెర్చ్ చేస్తాడు, దాని మీద అన్ని చేసి పేపర్ పబ్లిష్ చేస్తాడు. అది వ్యాలిడ్ అయితే తనకి డాక్టరేట్ ఇస్తారు. ఒకసారి ఆకుని, ఒకసారి పండుని, ఒకసారి చేపని, ఒకసారి కుక్కని 10 రకాల ప్రయోగాలు చేస్తే వీడికి లైఫ్ లో పిహెచ్డి వస్తుందా? ఒకదానికే కన్ఫైన్ అయి ఉండటం అనేది అది ఎప్పుడు కూడా బెటర్. అది ఈయన బౌండరీ పెట్టుకొని దాని మీదే, అంటే హ్యూమన్కి ఏది కావాలి ఈ లోకంలో అంటే దేవుడు లేని, నేను అందాక అదే చెప్పా, దేవుడు లేని జనులను అడ్రస్ చేస్తా అల్టిమేట్ గా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. సో దేవుడు లేని జనులకి మైండ్ అంతా దేవునితో పని లేదు కాబట్టి ఇదే బౌండరీ కదా, లోకమే కదా, సూర్యుని కింద. కాబట్టి ఈ బౌండరీని తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే,
ఇంకేమైనా ఉన్నాయా? లేకపోతే ప్రార్థన చేసుకుందాం. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఈ జనరేషన్ సైకిల్స్ కానీ ఇప్పుడు ఏవైతే సైకిల్స్ చెప్పుకున్నామో వాటన్నిటిలో ఎక్కడా కూడా మనం చూసుకుంటే అవి రెస్ట్లెస్ గా పనిచేస్తూనే ఉన్నాయి కదన్నా. అవును. మరి మన విషయంలో రెస్ట్కి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చన్నా? రెస్ట్ ఇన్ ద సెన్స్ మనం నిద్రపోవడం గురించి మనం వాడేది. అన్న ఎట్లా అన్న ఇప్పుడు పని చేస్తా ఉన్నాము రెస్ట్ ఒక మనం రెస్ట్ కోరుకోవడాన్ని ఎట్లా మనము తీసుకోవాలి? దేవుడే మనకి ఏర్పాటు చేశాడు కదా. మీరు 6 రోజులు అన్నా. పని చేయండి, 7 రోజులు విశ్రాంతి అనేది దేవుడు ఏర్పాటు చేసిన రెస్టే కదా అది. అన్న ఇప్పుడు రెస్ట్ అంటే ఇప్పుడు అది మనం 7వ దినాన సండే వర్షిప్కి వెళ్తున్నాం అన్న. ఇప్పుడు అది కొంతమంది దాన్ని రెస్ట్ గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు కదన్నా. అంటే 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ కూడా మళ్ళీ పెర్స్పెక్టివ్ మ్యాటర్స్. కొంతమంది రెస్ట్ అంటే 6 రోజులు పని చేస్తున్నాం బ్రదర్, ఒక రోజన్నా ఇంటికాడ రెస్ట్ తీసుకోకపోతే ఎలా అంటారు. సో కాల్డ్ బిలీవరే, ఇంట్లో చక్కగా పడుకుంటాడు చర్చికి రాకుండా. కానీ ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే మన విశ్రాంతి ప్రభునందే ఉంది అని కనుగొన్నవాడు ప్రభు దగ్గరికి ఇటు హాఫ్ డే ఈ ఆత్మీయ కుటుంబంతోనూ మిగతా హాఫ్ డే దేవుడిచ్చినటువంటి బయోలాజికల్ శారీరక కుటుంబంతోనూ గడిపి సంతోషించి అది వాళ్ళకి రెస్ట్ అవుతుంది. రెస్ట్ అంటే నిజంగా తీసుకున్నా అంటే 6 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు కదా. కొన్నిసార్లు ఆఫీసుల్లో కూడా మెడకాయ పడిపోతుంటది. అవునా? అంటే బాడీ సహకరించినప్పుడు రెస్ట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. సో అది నిజమైన రెస్ట్ ఎక్కడుంది అనే ఫోకస్డ్గా ఉంటే అది చూసే దృక్కోణం మ్యాటర్స్ అమ్మా అక్కడ. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం మరి, రండి. అండ్ ఆన్లైన్లో వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి, మందిరంలో వాళ్ళు కూడా ఒకళ్ళు క్లుప్తంగా ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. చేయండి, ముందు మందిరంలో వాళ్ళు ఒకళ్ళు చేయండి.